నమస్తే. ఆరోగ్యం. ఆరోగ్యం అనంగానే మనం అందరం ఏమనుకుంటాము? మంచిగా తిన్నామా? మంచిగా పండుకున్నామా? చాలా. బట్ మనం ఏం తింటున్నాం? ఏ టైమ్స్‌లో తింటున్నాం? ఎంత తింటున్నాం? కరెక్ట్‌గానే పద్ధతులు మెయింటైన్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజులల్ల చాలా వీడియోస్ చాలా ఓవర్‌గా నాలెడ్జ్ వచ్చేసి డైట్‌ల గురించి, సిస్టమ్ గురించి, ఎట్లా మెయింటైన్ చేయాలో బాడీ అనే దాని గురించి కన్‌ఫ్యూజన్ బాగా పెరిగిపోయింది. రకరకాల డైట్‌లలో అన్నిట్లో పడి. సో, ఈ కన్‌ఫ్యూజన్స్ నుంచెళ్ళి ఎవరికి ఏ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి ఎలాంటి డైట్ అయితే బావుంటది, ఎలాంటి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి వాళ్ళ రెగ్యులర్ లైఫ్ స్టైల్‌లో అనేది తెలుసుకుంటే బావుంటదనేది నాకనిపిచ్చింది. అందరికీ ఒకే డైట్ పనికిరాదు. ఎవరి లైఫ్ స్టైల్‌కి తగ్గట్టుగా వాళ్ళు సెపరేట్‌గా డిజైన్ చేయించుకుంటే బెస్ట్ అనేది నాకనిపిచ్చింది. సో, దానికి సంబంధించి నేను మాట్లాడడానికి ఈరోజు సెల్ హెల్త్ డైరెక్టర్ ఆయనే మీ అందరికి బాగా పరిచయం రవికుమార్ చింత గారు నాతోనే ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. అందరికీ ఒకే డైట్ పనికొస్తదా? డైట్ అంటే మనం రోజు తినే తిండి లైక్ ఇప్పుడు ఇంట్లో ఒక 5 మంది కలిసి వండుకొని తినేది సేమ్ ఉంటది. బట్ ఆ 5 మంది చేసే పని సేమ్ ఉంటదంటే కాదు. తల్లి ఒక రక పని చేస్తుంటది. కొడుకు పోయి సంపాదించుకొనొచ్చిన అంటే లైక్ సాఫ్ట్‌వేర్ ఏదైనా ఉండొచ్చు. లేదా ఓ డాక్టర్ ఉండొచ్చు. లేకపోతే ఇంకేదైనా బయట తిరిగే పని గావచ్చు. సో, ఆళ్ళు తినేది, ఈవిడ తినేది, ఇంట్లో ఉండి వర్క్ చేసే ఆవిడ తినేది, చిన్న పిల్లలు తినేది అంటే కొంచెం లైక్ స్కూల్‌కెళ్ళే లేదా కాలేజ్‌కెళ్ళే పిల్లలు తినేది అందరూ ఒకటే తింటున్నారు. కానీ నిజంగా ఇట్లా వర్కౌట్ అయితదా? అందరూ తప్పుగా తింటున్నారు ఓహ్! అంటము కరెక్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఉన్న ఆహార విధానం ఏంటి అని ఆలోచిస్తే అందరం మీరు నేనుతో సహా మనం తినే ఆహార విధానం చాలా మార్చుకోవాల్సింది ఉంది. పిల్లలు ఇవాళ రివర్స్‌లో చిప్స్, కుర్కురేలే కదా! అవును. అట్లా చూస్తే కూడా నేను చెప్పింది ఇంకా కరెక్టే కదా! చెప్పాలంటే ఇన్‌ఫాక్ట్ పొద్దున లేవగానే మ్యాగీలు టిఫిన్‌ల కింద. 2 నిమిషాల్లో అయిపోయే పనులు చేయాలి. సో, ఆహార విధానంలో మార్పు చేయాలి అంటే ముందు నీ సర్కాడియన్ రిథమ్ అని ఒకటి ఉంటుంది బాడీలో. హ్మ్. ఒక బయోలాజికల్ క్లాక్. ఏ టైంలో తినాలి, ఏ సమయంలో రెస్ట్ తీసుకోవాలి, ఏ సమయంలో వర్క్ చేయాలి, అదంతా కూడా క్లాక్ ఒకటి లోపల డిజైన్ చేసేసి ఉంది. దానికి అనుగుణంగా పనిచేస్తున్నప్పుడు జనరల్‌గా సమస్యలు రావు. హ్మ్. ఇప్పుడు గ్రెలిన్ అనే ఒక హార్మోన్ హ్మ్. ఆకలిని ప్రేరేపిస్తుంది. మధ్యాహ్నం భోంచేద్దాం అనుకున్నప్పుడు అది యాక్టివ్ అవుతుంది. ఓకే. మెలటోనిన్ అనే హార్మోన్ నిద్రకు ఉపక్రమించుకోవడానికి ఉపయోగపడుతుంది. మీరు పడుకుందాం అనుకున్నప్పుడు అది సూర్యాస్తమయం అయినమ్మటే అది యాక్టివ్ అవుతుంది. ఇక్కడ నాకొక చిన్న కన్‌ఫ్యూజన్ సార్. నేను పడుకుందాం అనుకున్నప్పుడు అది యాక్టివ్ అవుతదా? అది యాక్టివ్ అయినప్పుడు నేను పడుకోవాలా సార్? సూర్యాస్తమయం అయిన వెంటనే అది యాక్టివ్ అవుతుంది. ఓకే. యాక్టివ్ అయిన తర్వాత 2 గంటలు, 3 గంటల లోపు హ్మ్. అది యాక్టివ్‌గా ఉండి మీకు నిద్రకు లాగా చేస్తుంది. ఓకే. కానీ ఇవాళ ఎంతమంది 8కి, 7కి పడుకుంటున్నారు? ఇంపాసిబుల్. సో, అదొక ఫ్యాక్టర్. నిద్రపోవాల్సిన టైంలో నిద్రపోతే, తినాల్సిన టైంలో తింటే, లెగవాల్సిన టైంలో లెగిస్తే, చేయాల్సిన సెడెంటరీ లైఫ్ స్టైల్‌కి ఎగనెస్ట్‌గా మనం వర్కింగ్, ఎక్సర్‌సైజెస్ చేస్తే, అప్పుడు ఏం తినాలి, ఏం తినొద్దు అనే దగ్గరికి వచ్చి మాట్లాడాలి. మీరు హ్మ్. ముందే ఏం తినాలి, ఏం తినొద్దు అనుకున్న కంటే, వై కాంట్ వి అసలు లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలి? సో, అట్లే స్టార్ట్ చేద్దాం సార్. ఫస్ట్ అసలు బేసిక్‌గా లైఫ్ స్టైల్ అనేది ఎట్లుండాలి? దాని తర్వాత నాకు దాంట్లో ఉన్న డౌట్‌లు లైక్ ఇప్పుడు నా స్కెడ్యూల్ వేరుంటది. నేను పొద్దున్న లెగిస్తే నా యాక్టివిటీస్ వేరుంటాయి. నాకు నెక్స్ట్ ఉండే పనులు వేరుంటాయి. దానికి ప్రిపరేషన్ కింద నేను ఏం తినాలి, ఏం తాగాలి అనే దాని పైన నేను డిసైడ్ అయ్యి ఉంటా. లైక్ ఇప్పుడు నేను ఎక్కడన్నా దూరం ఎళ్ళేదుంది, ఎక్కడన్నా దూరం ప్రోగ్రామ్‌కెళ్ళాలి, లేకపోతే లాంగ్ టైమ్ నేను నుంచోవాలి అని అనుకున్నప్పుడు నేను కొంచెం లిక్విడ్స్ తక్కువ తీసుకుంటా యాక్చువల్లీ. ఎందుకు అనంటే మళ్ళీ వాష్‌రూమ్‌కెళ్ళాలన్న ప్రాబ్లమ్ అని చెప్పేసి. ఇట్లా ఒక్కొక్కళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళ లైఫ్ స్టైల్‌ని బట్టే ముడిపడి ఉంటాయి. సో, ఫస్ట్ జనరల్‌గా ప్రాపర్‌గా మెయింటైన్ చేయగలిగినోళ్ళు ఎట్లా మెయింటైన్ చేయాలి? చెయ్యి కలిగి చేయలేకపోవటం ఒకటైతే, కలిగినప్పుడు ఇలా చేయాలి. హ్మ్. సూర్యోదయం కంటే ముందు లెగిసి యాక్టివేటెడ్ ఉన్న బ్రెయిన్‌ని మీరు వర్క్ చేసి ఒక మెడిటేషన్‌లోకి వెళ్ళండి. ఒక పావుగంట ఎక్కువసేపు వద్దు. ఓకే. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ మెడిటేషన్‌కి వెళ్ళండి. తర్వాత గో ఫర్ ఏ 45 మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ మినిమమ్. హ్మ్. ఏ టైంలో మీరు రోజు తింటారో 8కి మీరు ఏదైనా తింటారంటే, మర్నాడు కూడా 8 గంటలకే తినండి. ఓహ్! ఆ టైమింగ్స్‌ని అరగంట అటు ఇటు కంటే ఎక్కువ మార్చకండి. నేను చెప్పట్లా. శరీరంలో ఉన్న సర్కాడియన్ రిథమ్ చెప్తాంది. ప్రతిరోజు ఒక సమయం పాటించండి. సూర్యాస్తమయం లోపు తినండి. హ్మ్. ఇట్లా ఆ బయోలాజికల్ క్లాక్ చెప్పే విధంగా మీ ఆహార నియమాలు ఉండాలి. వాష్‌రూమ్ దొరకదు కాబట్టి తాగను అంటే కూడా 4 లీటర్ల నీళ్లు ఖచ్చితంగా శరీరానికి అవసరం. అది ఖర్చు పెడతాంది. ఖర్చు హ్మ్. పెట్టింది వెనక్కి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది. మీకు అంతకుముందు ఒకసారి చెప్పినట్టు. అవును. సో, శరీరాన్ని ఒక సిట్రిక్ స్టేట్‌లో ఉంచండి. హ్మ్. ఆక్సిజనేటెడ్ అట్మాస్ఫియర్ లోపల ఉంచండి.
Hmm. కణం తప్పు చేయకుండా ఉంటుంది. ఒకవేళ తప్పు చేసిన కణం కూడా ఆ ఎన్విరాన్మెంట్ తట్టుకోలేదు. ఈ విధంగా మీ ఆహార నియమాలు, జీవన శైలిలో మార్పు చేసుకుని ఇట్లా సర్కాడియన్ రిథమ్‌కి అనుగుణంగా ఉంటే Hmm. 90% ఇబ్బందులు ఉండవు. కానీ 90% మంది అట్లా ఉండట్లేదే. యాక్చువల్లీ. సో 7 గంటలకి తినేవాడు, 8కి పడుకునేవాళ్ళు నాకు తెలిసి ఒక 10% ఉంటున్నారు ఇవాళ. హార్డ్లీ. అండ్ ఇందాక చెప్పిన మెలటోనిన్ సాయంత్రం పూట 7 తర్వాత 9 మధ్యలో యాక్టివ్‌గా ఉండేదాన్ని మీరు సప్రెస్ చేసేసి ఏదైతే గ్రెలిన్ అనే హార్మోన్ హంగర్‌ని యాక్టివేట్ చేస్తుందో దానిని అప్పుడు ఆ టైంలో యాక్టివేట్ చేసి కాదు సార్, మేము యాక్టివేట్ చేస్తున్నామని మీరు అంటున్నారు. బట్ నిజానికి చెప్పాలంటే కొంతమంది ఉంటారు ఈవినింగే క్రేవింగ్స్ ఎక్కువ అవుతుంటాయి. అంటే 7 దాటిన తర్వాత ఈవినింగ్ అవుతున్నప్పుడు డే రిలాక్స్ అయిపోతారు కదా! వర్క్ అంతా అయిపోతది. స్ట్రెస్ రిలీఫ్ ఉంటారు. రేపటి గురించి సరే తర్వాత ఆలోచిద్దాంలే. వి గాట్ సమ్ టైమ్. నేను ఇప్పుడు నెక్స్ట్ ఎళ్లి పడుకునేదే కదా! సో, ఆ పడుకునే ముందు లెట్ మీ డూ వాట్ ఐ లైక్ టు అని చెప్పేసి కొంతమంది తాగుతారు. కొంతమంది తింటారు. కొంతమంది బయట తిరగడానికి వెళ్తారు పడుకోకుండా పడుకునే టైంలో. సో, ఇలాంటియన్నీ కూడా ఎండ్ ఆఫ్ ది డేనే చేస్తారు ఎవరైనా. ముఖ్యంగా అది వీకెండ్ అయితే ఇంకెక్కువ అయిపోతది. ఎండ్ ఆఫ్ ద డే మీరు 9కో 10కో ఎండ్ ఆఫ్ ద డే చేసుకోండి. ఎవరిని ఏ అలవాట్లని మానుకోమని నేను చెప్పట్లేదు. మానుకోమంటే కూడా ఎవరు మానుకోరు. సో మీరు ఆల్కహాల్ తాగాలి. మీరు ఆ 10 లోపే మీరు తీసుకోవాల్సిన ఒకటో రెండో తీసుకుని తినాలనుకున్న ఏదో తినేసి పడుకోండి. అట్లా కాకుండా మీరు అర్ధరాత్రి దాకా ఉంటాను. 2 PM బిర్యానీ తింటాను, 4 PM బిర్యానీ తింటాను అని ఇప్పుడు 4కో 5కో వచ్చి పడుకుని మళ్ళీ పొద్దున్నే నిద్ర లెగస్తానికి బాగా అవస్థపడుతూ లేచిన వెంటనే మళ్ళీ తింటూ ఎక్సర్సైజ్ సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉంటూ టోటలీ సర్కాడియన్ రిథమ్‌కి ఎగనెస్ట్‌గా మీరు పనిచేస్తూ సాయంత్రం అయ్యేపాటికి మళ్ళీ రోజంతా కుర్చీలో కూర్చుని నేను హెల్తీగానే తింటున్నాను అని ఇప్పుడు మీరు అన్నట్టు మాట్లాడితే హెల్తీగా తినడం అంటే ఏంటి? కుర్చీలో దినమంతా కూర్చోవటం, స్మూతీలో షుగర్లు వేసుకోవటం, సలాడ్లో మాయోలు వేసుకోవటం ఇది కాదు కదా! వయసులో ఉన్నారు తెలియట్లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఒక బ్యాచ్ ఉంది. ఏళ్ళు బతుకుతావా ఏంటి? కడుపు కట్టేసుకుని బతకాలా? మా తాత ముత్తాతలు ఏం లెక్కలు వేసుకుని తిన్నారేంటి? ఏది కావాలితే తినేయండి. వీళ్ళకి ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నారు ఈ బ్యాచ్. రేపు గుప్పుడు మందులు వేసుకుని హాస్పిటల్లో చేరి కాళ్ళు చేసుకుని థెరపీలు చేయించుకుని ఎందుకు బతుకున్నావురా అంటే చస్తూ బతుకుతున్న స్టేజ్లో అప్పుడు ఈ మాటలు అప్పుడు గుర్తొస్తాయి వాళ్ళకి. మనకి ఎక్స్పైరీ డేట్ తెలియదు, ఎవరికి తెలియదు. ఎక్స్టెండ్ చేస్తానికి ప్రయత్నిస్తున్నాం. హెల్దీగా ఎక్స్టెండ్ చేస్తానికి ప్రయత్నించండి. ఇప్పుడు నేను చెప్తున్న ఏ పదము ఎవరికి తెలియంది కాదు. ఇగ్నోర్ చేస్తున్నారు అంతే. తర్వాత చేతికి కాల్చుకుంటాం అవసరం లేదు కదా, కొద్దిగా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మన ఈ ప్రయత్నం. అట్లీస్ట్ బీ లిటిల్ డిసిప్లిన్. మీరు వీకెండ్ అంటున్నారు, ఓకే వారానికి ఒక్క రోజు చీట్ చేస్తున్నారు, మిగతా 6 రోజులన్నా బిహేవ్ యువర్ సెల్ఫ్. బట్ ఈ మిగతా 6 రోజులు సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే సాఫ్ట్వేర్ ఇంజనీర్లను తీసుకుందాం. ఎందుకంటే చాలా మోతాదులో హైదరాబాద్లో ఉండే వాళ్ళంతా కూడా వాళ్ళే. సో ఎక్కువ పర్సంటేజ్ వీ ఆల్వేస్ టాక్ అబౌట్ సాఫ్ట్వేర్స్ లైఫ్ స్టైల్. సో వీళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లుంటుంది అని అంటే పొద్దున్న లేవగానే పోతారు, ఏ టైం వరకు పని అవుతుందో తెలియదు. ఇంకా వర్క్ ఉంది, మా మేనేజర్ ఇంకా వర్క్ పెట్టిండు, లేకపోతే ఇంకేదో ఉంది, ఇంకో ప్రాజెక్ట్ ఉంది, ఇదే ఇంకా. సో వాళ్ళు మార్నింగ్ 9 నుంచి మొదలు పెడితే ఒక రోజు 9 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, 11 అవ్వచ్చు, 12 అవ్వచ్చు, లేదా తిరిగి ఇంటికి వచ్చి మళ్ళీ ల్యాప్టాప్ ఓపెన్ చేసుకొని కూడా కూర్చోవచ్చు. సో ఇలాంటి వర్క్ స్టైలే చాలా మంది సాఫ్ట్వేర్లలో మనం చూస్తున్నాం. సో ఈ లైఫ్ స్టైల్లో ఏమవుతుంది అని అంటే లేదన్నా 20 గంటలు కూర్చుంటున్నారు వాళ్ళు. ఇంకెక్కువ మాట్లాడితే తప్పకుండా ఒక 10 గంటలు అయితే లెగకుండా కూర్చుంటారు. సో ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ సిస్టమ్ ప్రాపర్గానే పనిచేస్తుంది. టైంకి ఆకలేస్తుంది, వాష్రూమ్ రావాల్సిన టైంకి వాష్రూమ్ వస్తుంది, అన్నీ వస్తుంది. కాబట్టి వాళ్ళకి ఏం నొప్పి లేదు, భరిస్తాడు. అంటే ఇక మనం ఏం కాదులే, మనం ఏం చేస్తున్నాం, మనం పెద్దగా ఏమి కష్టపెట్టట్లే బాడీని అన్న ఫీలింగ్లో వాళ్ళు ఉంటున్నారు. సో వీళ్ళు లైక్ ఇప్పుడు రెస్ట్ ఆఫ్ ది డే వెన్ హీ హ్యావ్ టు సిట్ ఎట్ అ ప్లేస్ అండ్ డూ సమ్ వర్క్, దాని ముందు ఏం చేయొచ్చు, లేకపోతే ఆ రోజు ఎట్లా స్టార్ట్ చేయొచ్చు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా మెయింటైన్ చేసుకోవచ్చు? 9కి వెళ్తున్నారు, నిద్ర లేచిన తర్వాత 3 గంటలు టైం ఉంటుంది కదా. ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్ కాకుండా జిమ్కి వెళ్తున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నాము, ఇట్లా చెప్తే కూడా రోజంతా కుర్చీలో కూర్చుని తినే విధానం అంతా తప్పుడు తింటూ పని ఒత్తిడి ఎక్కువగా ఉండి స్ట్రెస్ తెచ్చుకుని ఆ స్ట్రెస్ రావటం వల్ల కార్టిజాల్ లెవెల్స్ పెరిగి ఆ కార్టిజాల్ లెవెల్స్ పెరుగుతున్నప్పుడు మెదడులో సెరోటోనిన్ డల్ అయిపోయి
మీకు ఇరిటేషను, యాంగ్జైటీ, డిప్రెషను, అనవసరమైన కోపము, ఓవర్ థింకింగ్ ఇవన్నీ వచ్చేస్తే ఆల్ దీస్ లీడ్స్ టు డ్యామేజ్ ఆఫ్ సెల్స్ ఇన్ యువర్ బాడీ. అన్ని రకాల అనారోగ్యాలకు కారణం. మీరు 20 గంటలు ఎందుకు పని చేయాలి ప్రతిరోజు? ఆరోగ్యానికంటే మించిన ఆస్తి ఏమైనా ఉందా? దానికి ఇవ్వాల్సిన పెద్దపీట వేయకుండా మీరు పని చేసుకుంటున్నారు, తినాల్సిన టైంలో తింటున్నారా? ఆకలి వేస్తుంది అంటున్నారు, ఆ టైంలో తినడానికి పని ఒత్తిడి ఉంది కాబట్టి అవాయిడ్ చేస్తున్నారు, పోస్ట్ పోన్ చేస్తున్నారు. దానివల్ల స్నాక్స్ ఎక్కువ అయిపోయినాయి కదా సార్ ఈ మధ్య. మంచి అసలు ఆఫీస్లో ఇట్ట నొక్కితే నోటుకు వెళ్ళిపోతున్నాయి కదా. అంత జంకే కదా. తింటున్న విధానం ఏంటి, తింటుంది ఏమిటి అనేది కూడా చూసుకోవాలి. ఎక్సర్సైజ్ ఉండట్లేదు, వాటర్ ఉండట్లేదు, నేను ఇందాక చెప్పిన సిట్రిక్ స్టేట్ ఉండట్లేదు, ఆక్సిజనేటెడ్ అట్మాస్ఫియర్ ఉండట్లేదు, సెడెంటరీ లైఫ్ స్టైల్తో ఉంటున్నారు, స్ట్రెస్ పెంచుకుంటున్నారు. వర్క్ స్ట్రెస్ కూడా మీ సొంత స్ట్రెస్ లాగా ఫీల్ అవుతున్నారు. ఇంటికి వచ్చి కూడా వర్క్ చేస్తానంటున్నారు. షిఫ్ట్లో పనిచేసే వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇంకప్పుడు నైట్ షిఫ్ట్ పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఐ డోంట్ బై దట్ స్టేట్మెంట్ ఆఫ్ యువర్స్. వాళ్ళందరూ ఏం చేయాలంటే వాళ్ళందరూ అట్లా ఎందుకు చేస్తున్నారు? ఎవ్రీబడి నాట్ రిక్వైర్డ్ టు వర్క్ 20 hours a day. ఆ ప్రెషర్ ఉంటే ఈ ఉద్యోగం పోతుందేమో, ఇంకో ఉద్యోగం రాదేమో అని ఆలోచింప చేస్తున్నారా, లేకపోతే ఓటీ వస్తుంది ఎక్కువ డబ్బు వస్తుందని ఆలోచింప చేస్తున్నారా? నాకు తెలిసి రెండో కోణంలో ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. బట్ యంగ్స్టర్స్ కాబట్టి వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈ ప్రోగ్రామ్ ద్వారా కూడా ఐమ్ జస్ట్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ దెమ్, యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్, బట్ డోంట్ డూ అగేన్స్ట్ ది సర్కాడియన్ రిథమ్ ఆఫ్ యువర్ బాడీ. దాన్ని పాటించండి. ఇప్పుడన్నా ఒక రోజు వీకెండ్ అప్పుడు ఏంటి వర్క్ లేదుగా, మరి అప్పుడు కనీసం సార్ వీకెండ్ చాలా ఇంపార్టెంట్ సార్ సాఫ్ట్వేర్ లకి. మీకు అర్థం కావట్లేదు. వీక్డేస్ ఇంపార్టెంట్, అన్ని ఇంపార్టెంట్ అయితే మరి ఇక్కడ ఆరోగ్యం ఎట్లా వస్తుందమ్మా? యాక్చువల్లీ వీకెండ్ అనేది ఎట్లుంటదంటే సాఫ్ట్వేర్లకి లైక్ రైట్ ఫ్రమ్ ఫ్రైడే ఆఫీస్ వర్క్స్ అయిపోగానే అక్కడ నుంచి ఆఫీస్ నుంచే మొదలవుతుంది వాళ్ళకి. వెంటనే పబ్కి వెళ్ళిపోయామా, తాగామా, డాన్స్ చేసామా, నిద్రపోకుండా పొద్దున్న వరకు 4 గంటల వరకు మేలుకున్నామా, తర్వాత 4 గంటలకు వచ్చి పడుకున్నామా, ఇలాంటి లైఫ్ అందరూ సాఫ్ట్వేర్ ఇట్లా ఉంటారని నేను అనట్లే. బట్ మాక్సిమం మనం ఈ లైఫ్ స్టైల్ చూస్తుందే సాఫ్ట్వేర్ల దగ్గర నుంచి. సో ఇలాంటి లైఫ్ స్టైల్ అసలు ఎంతవరకు కరెక్ట్? అట్లీస్ట్ అట్లా చేశారు సార్, నేను అవన్నీ ఆపుకోలేను సార్, బికాజ్ ఐ హ్యావ్ టు గెట్ సోషలైజ్. నేను చాలా మంది నాకు బాస్లు వేరే వేరే కంట్రీ నుంచి వస్తూ ఉంటారు, వాళ్ళని బయటికి తీసుకెళ్ళాలి, ఇలాంటివి చాలా ఉండే. ఐ హ్యావ్ హర్డ్ సో మెనీ థింగ్స్ ఇట్లాంటివి నా ఫ్రెండ్స్లో. సో మా బాస్ వస్తారు, వాళ్ళకి తీసుకుపోవాలి, ఏంద్రాబాయ్ ఇది అంత సపగా ఉన్నది జనాలు అంటారు. సో అందుకోసమైనా నేను బయటకు పట్టుకుపోవాలి, పబ్కి తీసుకుపోవాలి, ఇంకో దగ్గర తీసుకోవాలి, ఏదో చూపించాలి, ఏదో చేయాలి, ఈ ఎంత ఉంటాయి ఇంప్రెసింగ్ దేర్ బాసెస్ అనేది ఒకటి ఒక ఫార్ములా ఉంటుంది ఆడ. కన్విన్సింగ్ దెమ్సెల్వ్స్ ఈజ్ మోర్ చెప్తుంది తేలిగా. అది 5% ఉంటుందేమో కదా. బాస్ చెప్పాడు కాబట్టి డ్యూటీ కోసం వెళ్ళాలి, కంపెనీ ఇవ్వాలి, అది చాలా తక్కువ మోతాదు ఉంటుంది. అది కూడా విడిగా వెరితనంగా చేస్తున్నది ఎక్కువ కదా. అప్లికేషన్ ఉన్నప్పుడు గివింగ్ ఏ కంపెనీ అన్నప్పుడు నువ్వు హ్యావింగ్ సో మచ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ యువర్ బాడీ, కంపెనీ ఇచ్చే విధానం కూడా మారుతుందిగా, విడిగా ఉండదుగా. మీరు పబ్కి వెళ్ళాలి, డ్యాన్సులు చేయాలి అంటే యూ హ్యావ్ టైం. 10 దాకా చేసి వచ్చేయండి. వారంలో ఒక రోజు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, మిగతా 6 రోజులన్నా డిసిప్లిన్గా ఉండండి అనేది నేను చెప్తుంది. ఈ 6 రోజులేమో మీకు వేరే 20 గంటలు పని చేయాలనే ఒక ఎక్స్క్యూజ్ చెప్తున్నారు. ఒక్క రోజైనా జాగ్రత్తగా ఉండండి, ఈ ఒక్కరోజు నేను నాకు ఉంది ఒక్కరోజే కదా అన్నట్టుగా ఇది మాట్లాడుతున్నా. మీరు సాఫ్ట్వేర్ వాళ్ళు చూసి నేర్చుకుందామా, సాఫ్ట్వేర్ వాళ్ళని చూసి మనం ఏ రకంగా నేర్చుకుందాం, వాళ్ళు చేస్తుంది నేర్చుకుందామా, వాళ్ళు చేస్తున్న తప్పు నేర్చుకుందామా? సో సాఫ్ట్వేర్ ఇస్ దే హ్యావ్ టు అండర్స్టాండ్ దెమ్సెల్వ్స్. వాళ్ళు కాకపోతే 4 రోజుల తర్వాత అయినా దే విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దే ఆర్ డూయింగ్ రాంగ్, మార్చుకుంటారు. ఇవాళ ఇంకో పెద్ద మిస్టేక్ ఏంటంటే చూడండి, అమెరికాలో ఎవరు నోబడీ ఇస్ వర్కింగ్ బియాండ్ 8 కాదు. అవును అవును, ఇక్కడ మనకేంటి, మన దగ్గరే ఉంది సార్. అందుకోసమే మన స్టాటిస్టిక్స్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లలో ఎవరు ఎక్కువసేపు సిస్టమ్ పైన ఉంటున్నారు అనే స్టాటిస్టిక్స్ ఇస్తే ఇండియన్స్ ఆర్ ఆన్ ద టాప్ ప్లేస్. తర్వాతే యుఎస్, కెనడా అనే వాళ్ళు. దీనిపైన కూడా మనం ఒక రీల్ చేసినాం యాక్చువల్లీ. సో బేసిక్గా వీళ్ళు చేసే ఇంకో మిస్టేక్ ఏంది అని అంటే 24 గంటలు దే ఆర్ ఇన్ ఏసీలోనే ఉంటారు. ఏమనంటే సిస్టమ్ హ్యాంగ్ అయిపోతుంది, సిస్టమ్ వేడైపోతుంది, దానివల్ల మన టెంపరేచర్ అంతా ఇదే చేసుకుంటున్నాం, మన బాడీ అంతా కూడా అసలు చెమట కక్కట్లేదు బాడీ. సో ఈ కండిషన్స్ ఎక్కువ చూస్తున్నాం. సో దీని గురించి ఎట్లా చెప్తారు? మన ప్రభుత్వాలు కూడా ఎంకరేజ్ చేస్తున్నాయి, సాఫ్ట్వేర్లోకి వెళ్ళండి అంటే అన్ని దేశాల్లో ఎక్కడ చూసినా ఏ దేశంలో ఉన్నా మన ఆ భారతీయుడు ఉన్నాడు అని గర్వంగా ఫీల్ అవుతున్నాము అని. వాస్తవానికి అన్ని దేశాలు మన లేబర్ను కొనుక్కుంటున్నాయి.
ఒక సాఫ్ట్వేర్ ఇస్ ఏ వైట్ కాలర్డ్ లేబర్ లాగా అయిపోయింది. ప్రతి ఒక్కరు వాడుకుంటున్నారు ఏదో ఇచ్చే ₹4 కోసం. ఎస్. అండ్ దిస్ ఎవ్రీబడి ఆర్ ప్రమోటింగ్ దట్. ఐటీ ప్రమోట్ చేశారు. వాళ్ళు టుడే ఐటీ ఈస్ బికమ్ వెరీ బిగ్ ఇండస్ట్రీ బికాస్ ఆఫ్ సో మెనీ బిగ్ పొలిటీషియన్స్. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. బట్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఇది కూడా ఆలోచించాలి కదా. దేర్ లైఫ్ ఈస్ గోయింగ్ టు బి గెట్ స్పాయిల్డ్. ఎంటైర్ లైఫ్ సో కొన్ని స్ట్రిక్ట్ గా కొన్ని పెడితే బాగుంటది అంటారు. ఉంటుందని నా ఉద్దేశం. బికాస్ లైక్ టైమింగ్స్ కానీ లేకపోతే యూనో వీకెండ్ కల్చర్ ని అట్లీస్ట్ లిమిట్ చేసుకోవడం. లైక్ నెలలో 4 వారాలు వస్తే 1 or 2 weeks దే కెన్ స్పెండ్ యాజ్ దే లైక్. అండ్ వీక్ డేస్ లో కూడా ఐ రిక్వెస్ట్ ఆల్ ది కంపెనీస్ టు అండర్స్టాండ్. ఒక పీరియడ్ దాటి వాళ్ళతో పని చేయించడం కరెక్ట్ కాదు. నా షిఫ్ట్ లో చేయించుకుంటున్నారు కదా. ఓవర్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా మళ్ళీ ఎక్స్ట్రా ఇస్తున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఇందాక మీరు అన్నారు, ఇంటికి వచ్చిన తర్వాత ల్యాప్టాప్ పెట్టుకుని పని చేస్తున్నారు. వేర్ ఇస్ దిస్ లీడింగ్ టు హెల్త్ వైజ్ చూస్తే ఈజ్ మై కన్సర్న్. జనరల్ గా ఇప్పుడు మీరు అన్నట్టుగానే పాటిస్తూ ఉన్న కొంతమంది ఐ హావ్ సీన్ సమ్ పీపుల్ లైక్ దట్ ఆల్సో. సాఫ్ట్వేర్ లో కొంతమంది నా ఫ్రెండ్స్ కూడా కొంచెం బాగా వీళ్ళకి హెల్త్ అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది. హెల్త్ పైన జాగ్రత్త తీసుకోవాలి, మనం ఇవి తినాలి, ఇవి తినొద్దు, ఎక్కువ ఆయిల్ తినొద్దు, మనం ఎక్కువ ఒక దగ్గర కూర్చునేటోళ్ళం కదా అని చెప్పేసి నీళ్ళు ఎక్కువ తాగడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. బట్ తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. దాంట్లో రోజుకి 8 లీటర్ల నీళ్ళు తాగాలంట, బాటిల్ పెట్టుకోవడం తాగడం, బాటిల్ పెట్టుకోవడం తాగడం పెట్టడం ఇదే పని ఇంకా. సో ఇట్లా చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అంటే ఓవర్ ఎక్సెస్ హెల్త్ గురించి. లైక్ తింటే ఇంకా ప్రతిసారి పల్లీల పట్టిలు తినడం, లేకపోతే నువ్వుల పట్టిలు. ఐ సీన్ పీపుల్ రియల్ గా నిజంగానే చెప్తున్నా నేను, హెల్దీ అని చెప్పేసి అవే తినడం ప్రతిసారి. సో ఫుడ్ అనగానే ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటది వీళ్ళు? ఫస్ట్ హౌ మచ్ టైమ్ యు ఆర్ గివింగ్ ఫ్రమ్ వన్ మీల్ టు అదర్ మీల్. ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, రైట్. సో మీరు 8:30 బ్రేక్ఫాస్ట్, 9 బ్రేక్ఫాస్ట్ చేసాం, 1 గంటకు లంచ్ చేసాం, మళ్ళీ సాయంత్రం 8 డిన్నర్ చేసాం. ఈ మధ్యలో మళ్ళీ బోల్ స్నాక్స్ తిన్నాం, కాఫీలు తాగాం, టీలు తాగాం. బట్ వాట్ ఎవర్ యూ హీటన్ ఈజ్ వెరీ హెల్దీ. ఎక్కడ మేము జంక్ తినలేదు అంటారు. 8 లీటర్లు 7 లీటర్లు అసలు వాళ్ళు మీరు తింటున్న ఒకటి మనకు దొరుకుతున్న సోర్సే ప్రాబ్లంగా ఉన్నప్పుడు మీరు అన్నిసార్లు తినటం కరెక్ట్ కాదు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు నేను లాస్ట్ టైం చెప్పాను చాలా ఆటోఫాగీ చేద్దాం అంటాను. అవును. ఆటోఫాగీ అంటే ఏంటి? 18 hours ఫాస్టింగ్ లో ఉండాలి, 6 hours లో తినాలి అంటాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 18 hours లో మీరు ఓన్లీ క్యాలరీస్ వెళ్ళకూడదు. వాటర్ మాత్రమే తాగండి, బ్లాక్ కాఫీ తాగండి, గ్రీన్ టీ తాగండి, ఆర్ లెమన్ వాటర్ తాగండి అంటాం. కాదు నేను అట్లాగే 18 hours ఫాస్టింగ్ లోనే ఉన్నానండి, కొద్దిగా చికెన్ సూప్ తాగాను 2-3 సార్లు, కాఫీ ఒకసారి తాగానండి, విత్ ఆల్ లిక్విడ్స్ ఓన్లీ. నో, అకార్డింగ్ టు హిమ్ ఈస్ డూయింగ్ ఇట్ పర్ఫెక్ట్లీ అనుకుంటాడు. బట్ ఒక్క క్యాలరీ తాగుతారు. అటువంటి వాళ్ళకి సైన్స్ బిహైండ్ ఇట్ ఈస్ ఒక్క క్యాలరీ కూడా 16 గంటలు వెళ్ళకపోతే గుడ్ సెల్స్ విల్ ఈట్ బ్యాడ్ సెల్స్ ఆకలేసి. ఓకే, దట్ ఈస్ ఆటోఫాగీ, సెల్ఫ్ ఈటింగ్. 16 గంటల నుంచి 18 గంటల మధ్యలో ఆ 2 గంటల్లో అది విపరీతంగా దాడి చేసి ఆల్మోస్ట్ బ్రోకెన్ సెల్స్ ని రివైవ్ చేసి న్యూ సెల్స్ తయారు చేస్తూ ఆ డెడ్ సెల్స్ ని తినేయటం అనే ఒక సైంటిఫిక్ మెథడ్ ఉంది. నేను చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు చాలా మంది నా దగ్గరికి వచ్చి అట్లాగే చేశాను కానీ అది ఎఫెక్టివ్ లేదండి అని చెప్తే హీఈస్ గివింగ్ లాట్ ఆఫ్ క్యాలరీస్. ఆ క్యాలరీ రెస్ట్రిక్షన్ కోసమే దిస్ ప్రోటోకాల్. అట్లా ఇచ్చేటట్టయితే దెన్ యూ రెస్ట్రిక్ట్ ఆన్ కార్బోహైడ్రేట్స్ అంటాం. ఓకే, సెల్స్ తప్పు చేస్తానికి కారణం ఏదైనా డెఫిషియన్సీ అండ్ టాక్సిసిటీ అని మాట్లాడుకున్నా ఆ తప్పు చేసిన కణానికి పస్తు పెట్టి చంపాలి, ఇదే చేస్తుంది అనే కాన్సెప్ట్ కదా. ఆ పస్తు పెట్టాలంటే గ్లూకోజ్ లేని ఆహారం తినాలి. ఇంత వేడిగా ఆలోచించకుండా నేను పొద్దున మంచి పల్లి నూనెతోనే వండుకున్నాను, గానుగ నూనె నుంచే వండుకున్నాను, బట్ అల్టిమేట్ గా ప్రోటీనే ఉందా, కార్బోహైడ్రేట్ ఉందా, ఫైబర్ ఉందా, 3 బ్యాలెన్స్ అవుతున్నాయా, ఈ కాంబినేషన్ లో చూసి చేసే వాళ్ళని చాలా అరుదుగా చూస్తున్నాం. అందుకోసమే కదా ఇవాళ మనం కూర్చుని మాట్లాడుతుంది కూడా ఈ అవేర్నెస్ ప్రజలకు ఇద్దామని. సో ఆటోఫాగీ డైట్ అనేది కొంచెం ఇట్లా ఎక్కువ శాతం కూర్చొని ఉండే వాళ్ళు చేస్తే బాగుంటుంది అంటారా? కూర్చుని ఉండేవాళ్ళు కనీసం 1 గంట సేపు ఎక్సర్సైజ్ చేస్తే, ఎక్కువసేపు కూర్చుని ఉన్నా కూడా లేచి మధ్య మధ్యలో ఇన్ ద ఆఫీస్ ఆల్సో దే కెన్ రోమ్ అరౌండ్. అది కూడా ఒక ఎక్సర్సైజ్. 18 గంటలు చేయగలమా అనేది ఒక ప్రాబ్లం వాళ్ళకి ఫీల్ అవుతారు. 6 hours విండో ఇస్తున్నాం. ఆ 6 hours విండోలో మీరు ఏది తిన్నా పర్వాలేదు అంటున్నాం. మన విత్ లో కార్బ్, సాధ్యమైన తక్కువ కార్బ్స్ ఉండేలా చూసుకుంటూ. మీరు అన్నం తింటారా, వైట్ బాస్మతి తినండి, పప్పు తింటారా, పెసరపప్పు తినండి,
మీరు పంచదార అంటారా కాదు బెల్లం వాడుకోండి కొద్దిగా ఇట్లా చిన్న చిన్న మార్పులతో ఆ క్రేవింగ్స్ ఏమి లేకుండా 2 o'clock తినండి మధ్యాహ్నం, 8 o'clock తినండి మళ్ళీ రాత్రికి, మళ్ళీ నెక్స్ట్ డే 2 o'clock దాకా తినబాకండి. రైట్ రైట్. ఇట్లా చేయొచ్చు కదా ఎవరైనా. సార్ మీరేమో ఇట్లా చెప్తుర్రు, బట్ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని కొంతమంది చెప్తా ఉంటారు. బ్రేక్ఫాస్ట్ అంటే ఏంటమ్మా? బ్రేకింగ్ ద ఫాస్ట్. యూ కెన్ బ్రేక్ ఇట్ ఎనీ టైమ్. నో, అంటే లాంగ్ అవర్స్ పడుకొని ఉంటాం రాత్రి, పొద్దున లేగంగానే ఫస్ట్ తినే మీల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, అది తినేయాలి ఫస్ట్ పొద్దున. కొంతమంది 8 గంటలకి 7 గంటలకి తినండి అని అంటుంటారు. మీరు 2ంటికి తిని మళ్ళీ పొద్దున్న లేచి 8ంటికి తింటాం ఎంతవరకు కరెక్ట్? రాత్రి 2ంటికి 3ంటి దాకా మీరు పడుకోకుండా పోనీ ఇంట్లోనే ఉండి కూడా ఆ ల్యాప్టాప్లు, ఆ స్క్రీనింగ్లు, సెల్ ఫోన్లు వీటిలోనే ఉంటూ మీరు 12 1 గంట పడుకుని మళ్ళీ పొద్దున్న లేచి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అంటే యూ బ్రేక్ ఇట్ యాజ్ లేట్ యాజ్ పాసిబుల్. సో దీన్ని టు మేక్ ఇట్ మోర్ క్లియర్, ఎన్ని అవర్స్ గ్యాప్ తర్వాత చేసేదాన్ని బ్రేక్ఫాస్ట్ అంటారు? మినిమం 8 hours గ్యాప్ ఉండాలి. ఇఫ్ Okay. పాసిబుల్ ఎనీ మీల్ టు మీల్ కీప్ ఇట్ అట్లీస్ట్ 12 hours ఫాస్టింగ్ గ్యాప్ పెట్టుకుంటే హెల్దీగా ఉండొచ్చు. ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం 18 hours గ్యాప్ ఉండాల్సిందే. ఓకే, టు రిపేర్ ద సెల్స్. Yes. ఓకే సరే లేకపోతే నార్మల్గా 12 hours గ్యాప్ ఇవ్వండి, 8 hours మినిమం గ్యాప్ ఇవ్వండి మీల్ టు మీల్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దోస్ పీపుల్ హు ఆర్ స్లీపింగ్ ఎట్ 2 o'clock and getting up at 7 o'clock or 8 o'clock and then immediately eating. అది నా కరెక్ట్ కాదు. యూ హ్యావ్ టు గివ్ అట్లీస్ట్ దట్ 8 hour గ్యాప్. రైట్ రైట్. సో బేసిక్గా సాఫ్ట్వేర్లకి కూడా వాళ్ళకి తగ్గట్టుగా ఈ విధంగా డైట్ చేసుకోవచ్చు ఇందాక సార్ చెప్పినట్టుగా, బట్ చాలా సార్లు నెగ్లెక్ట్ చేస్తారు, లేకపోతే పనిలో పడి ఏదో ఒకటి నోట్లో వేసుకోవడం తినేయడం, ఇవి చాలా కామన్ అయిపోయినాయి. ఎందుకంటే మనకు విపరీతంగా స్నాక్స్ దొరుకుతున్నాయి, అవి ఆర్డర్ పెట్టంగానే మనం కూసురకాడికి వస్తుంది. సో బట్ అలా తినేవి ఏంటివి, ఎంత ఎఫెక్ట్ చేస్తున్నాయి మన బాడీని, వాళ్ళు ఎట్లా తయారు చేస్తున్నారు అనేది రెగ్యులర్గా తెలుసుకుంటూ కూడా అవాయిడ్ చేయలేకపోతున్నాం. దాన్ని అవాయిడ్ చేసే ప్రయత్నం చేస్తే మాత్రం ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఈ విషయం మాత్రం చాలా క్లియర్గా అర్థమైంది. అండ్ ఇట్స్ అ సింపుల్ చేంజెస్, అంత పెద్ద కష్టపడి చేసేటివి ఏవి కాదు ఇవి నిజంగా చెప్పాలంటే. కమింగ్ టు అండ్ అదర్ ప్రొఫెషన్ సార్, లైక్ ఇప్పుడు కొంతమంది ఉంటారు బాగా తిరిగే జాబ్ ఉంటుంది వీళ్ళది, ఎండల పడి తిరుగుతూ ఉంటారు, ఎక్కువ శాతం డ్రైవింగ్లో ఉంటారు, ప్లేస్ టు ప్లేస్ తిరుగుతుంటారు. సో వీళ్ళకి కూడా నేను ఇందాక అన్నట్టుగా ఎక్కువగా లిక్విడ్స్ తీసుకోలేని జాబ్లో ఉంటారు వీళ్ళు. సో ఇట్లాంటి వాళ్ళు ఎట్లా మెయింటైన్ చేస్తే బాగుంటుంది? అండ్ సార్ నేను ఎట్లాగో పొద్దున్న లేస్తే తిరుగుతూనే ఉంటా సార్, చాలా క్యాలరీస్ బర్న్ చేస్తుంటా, మళ్ళీ పొద్దున్న లేచి నాకు ఇంకొక 1 hour ఎక్సర్సైజ్ చేయమంటే కష్టం సార్ నాకు, ఇంకా నేను ఎక్కడ సార్ నా బాడీ ఇదైపోతుంది, మొత్తం ఊనం అయిపోతుంది అంటారు. బట్ ఎక్సర్సైజ్ చేయమని నేను ఇన్సిస్ట్ చేయట్లేదు. ఇఫ్ హీస్ రియలీ డూయింగ్ ఎక్సర్సైజ్ ఇన్ హిస్ డైలీ రొటీన్లో ఎక్సర్సైజ్ జరుగుతుంది అంటే ఐ నాట్ ఇన్సిస్ట్ ఆన్ హిమ్. బట్ కార్లో కూర్చొని ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాను అంటే అది ఎక్సర్సైజ్ కింద కాదు కదా. రైట్. మరి పొద్దున్నే వెళ్ళి ఐ హ్యావ్ టు ట్రావెల్ 200 meters అండ్ ఐ హావ్ టు ట్రావెల్ బ్యాక్ 200 meters. సో ఐఎమ్ డూయింగ్ ఎక్సర్సైజ్ అంటే దట్ ఇస్ నాట్ ఎక్స్క్యూజ్. అల్టిమేట్గా మీరు తినే ఆహారం కూడా నేను ఎక్కడో తింటున్నాను, ఏ హోటల్లోనే తినాల్సి వస్తుందండి, రోజుగా ఎక్కడో ఎటు తిరుగుతుంటాం, బయట ఫుడ్ తినాల్సి వస్తుందండి. వై కాంట్ యూ క్యారీ యువర్ ఫుడ్? అండ్ ఈవెన్ ఇఫ్ యూఆర్ ఈటింగ్ అవుట్ సైడ్, మీరు ఏం తింటున్నారో జాగ్రత్తగా తినొచ్చు కదా. గ్రిల్డ్ చికెను, తందూరి చికెను, వితౌట్ ఎనీ ఆయిల్స్ చేసినయో, వితౌట్ కార్బోహైడ్రేట్స్ లేని ఆహారము సెలెక్టివ్గా చూసీగా చూసుకుని తినొచ్చు కదా. ఎక్కడ పడితే బయట తినాల్సి వస్తుందని చెప్పి ఏది పడితే తినేటప్పుడు కదా. ఆ బిర్యానీ లేకుండా అసలు ముద్ద దిగదా బయటకు వెళ్తే. ఇంట్లో రోజు బిర్యానీ పెడతారా మీకు? బయటకు వెళ్తే మాత్రం బిర్యానీయే ఫస్ట్ ఆర్డర్ ఇచ్చేస్తారు, కూల్ డ్రింక్ బిర్యానీ. ఓ చేత్తో బిర్యానీ అంట, ఓ చేత్తో కూల్ డ్రింక్ అంట, మళ్ళీ దానికి ఒక అడ్వర్టైజ్మెంట్లు. వీటిని ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు. ఆ అడ్వర్టైజ్మెంట్లు కూడా చాలా ఫాస్ట్ ఎక్కుతాయి సార్. మరి ప్రభుత్వాలు విన్నవించుకుంటున్నాను, ఆల్కహాల్ ఎట్లా బ్యాన్ చేశారు అడ్వర్టైజ్మెంట్ నుంచి, అట్లీస్ట్ స్మోకింగ్ దగ్గర కూడా స్మోకింగ్ ఈజ్ ఇంజరీస్ టు హెల్త్ అని పెడుతున్నారు. ఇటువంటి వాటి దగ్గర దీస్ ఆర్ ఆల్ ఇంజరీస్ టు హెల్త్ అని ఒక కింద డిస్క్లైమర్ పెడితే బాగుంటుందని నాకు ఎప్పటి నుంచి నా కోరిక, విన్నపం. ఓకే, సో దిస్ రిక్వెస్ట్ టు గవర్నమెంట్స్ ఏంది అని అంటే ఇదే బేసిక్గా ఈ కాంబినేషన్ ఆఫ్ బిర్యానీ అండ్ థమ్స్ అప్ ఇవన్నీ దేనికి అది డేంజర్ అని తెలిసినా కూడా ఆ 2 కాంబినేషన్లో తినడం ఒక మజా ఇస్తుంది అనేసి పబ్లిసిటీ చేసుకుంటుంటే సరే కానీ అని వదిలేస్తారు కదా. దానివల్ల ఏమైపోతుంది అని అంటే మొత్తం వచ్చే జనరేషన్స్ అన్ని కూడా ముఖ్యంగా టీనేజర్స్ వీళ్ళకు ప్యాషనేట్, దే ఆర్ టూ మచ్ ప్యాషనేట్ టువర్డ్స్ బిర్యానీ అండ్ సమ్ డ్రింక్, కూల్ డ్రింక్స్. సో ఈ కాంబినేషన్ ఎట్లాంటిది అంటే ఎంత డేంజరస్ కాంబినేషన్ ఇది? ఒక పక్కన ఫుల్గా షుగర్ ఉన్న కూల్ డ్రింక్ తాగుతున్నారు, ఏరేటెడ్, రైట్, విచ్ హాస్ లాట్స్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్ అండ్ కెమికల్స్. ఇంకో పక్కన ఫుల్ కార్బోహైడ్రేట్స్, బిర్యానీ విత్ మసాలాస్. ఎక్కడో ఒకటి దాంట్లో 2 చికెన్ ముక్కలు 3 మటన్ ముక్కలు ఉంటాయి.
ఎక్సెప్ట్ ఫర్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ గ్లూకోజ్ ఓన్లీ, అండ్ దట్ టు వెరీ కంటామినేటెడ్ గ్లూకోజ్ మీరు తింటుంది. దాన్ని ప్రోత్సహించడం ఎంతవరకు కరెక్ట్ అనేది నా రిక్వెస్ట్. అండ్ ఇది లేచి ఇది పక్క తప్పుకుందంటే ఎవడో ఆటా వాళ్ళు వస్తారు, మా మైదా పిండే వాడండి అంటే వస్తారు. లేకపోతే ఈ చిప్సే వాడండి అంటే చిప్స్ ఎటు చూసినా మీరు టీవీ ఆన్ చేయండి, వాళ్ళ చిప్సో మైదా పిండో ఈ బిర్యానీయో కూల్ డ్రింక్ ఇవే వస్తున్నప్పుడు పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లల దాకా చెడిపోకుండా ఎట్లుంటారు? దిస్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చిన్న డిస్క్లైమర్ ఇవ్వమనండి, ఇంతమంది అడ్వర్టైజ్మెంట్ ఇస్తారని చూద్దాం, మొత్తం అయిపోతారు కదా. సిగరెట్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పినప్పుడు ఇవాళ ఎవరు వేస్తున్నారు టీవీలో అడ్వర్టైజ్మెంట్? సిగరెట్ కంపెనీలు వాళ్ళు పేపర్లో ఎక్కడైనా వేస్తున్నారు, అక్కడ పెట్టెల మీద కూడా వేస్తున్నారు. సో దీస్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఇప్పుడు ఏమనండి ఒకసారి. నేను కోట్లు పెట్టి అడ్వర్టైజ్మెంట్లు ఎందుకు ఇస్తారు? అవేర్నెస్ ఒకటి మనమే క్రియేట్ చేయాలి. హెల్దీ ఇండియా అని ప్రధానమంత్రి గారు కూడా చెప్తున్నారు కదా, దానికి కొనసాగింపుగా ఇటువంటి ఎవరన్నా పెద్దల సలహా చెప్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. రైట్. సో ముఖ్యంగా ఈ సెలబ్రిటీస్ సార్ బేసిక్గా ఎందుకంటే అందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది సెలబ్రిటీ డైట్స్ పైన, వాళ్ళు ఏం తింటారు, వాళ్ళ స్కిన్ ఎందుకు ఇంత మెరుస్తుంది, వాళ్ళు ఎందుకు ఇంత బాగుంటారు అని అంటే, ముఖ్యం ఒకటి మాత్రం కళ్ళు మూసుకొని చెప్పొచ్చు ఏంటి అని అంటే, మీరు ఫస్ట్ నుంచి చెప్తున్న పాయింట్ ఒకటి బాగా స్ట్రిక్ట్ గా పాటిస్తారు వాళ్ళు, ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ చెయ్యని సెలబ్రిటీ నాకు తెలిసి ఎవరు ఉండరు, ఇంపాసిబుల్. హీరోలు కానీ, హీరోయిన్లు కానీ, ఆర్టిస్టులు కానీ, ఎవరైనా దుకాణం బంద్ అవుతుంది, దుకాణం బంద్ అయిపోతుంది. ఎస్, ట్రూ. సో కంపల్సరీ వీళ్ళు చేసేది ఇది. బట్ వీళ్ళ స్కెడ్యూల్ కూడా చాలా గజిబిజిగా ఉంటుంది. నైట్ షూట్స్ ఉంటాయి, మార్నింగ్ షూట్స్ ఉంటాయి, అడ్డగోలుగా షూట్స్ ఉంటాయి. అన్నిటి దగ్గర అన్ని దొరకాలి అని అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నోళ్ళు పెట్టుకుంటారు. చిన్న చిన్న ఆర్టిస్టులు అంటే కష్టం వాళ్ళు మెయింటైన్ చేయడం కూడా. సో ఇట్లాంటి వాళ్ళు ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు సార్ అని కొంతమంది అడుగుతారు, డౌట్ వాళ్ళకి. వాళ్ళు మాత్రం మెరిసిపోతున్నారు సార్, స్క్రీన్ పైన ఎప్పుడు చూసినా కానీ మెరుస్తూనే ఉంటారు, ఎట్లా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ దెమ్ అండ్ ఫర్ నాట్ ఫర్ అస్ అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉంటారు కొల్లాజన్ అనే ఫ్యూయల్ గురించి. కొల్లాజన్ అది మామూలుగా క్యారెట్ లో నుంచి తీయొచ్చు, హిమాలయాల్లో ఉన్న మూలికల నుంచి కూడా తీయొచ్చు. కొల్లాజన్ ఈజ్ అవైలబుల్ ఫర్ 3 lakh rupees and also for 300 rupees. But what is the difference, sir? The real original collagen is available from the herbs. Okay. Which is expensive. But they have to afford it. అందరూ డబుల్ పెట్టగలగాలి. మోస్ట్ మెగా స్టార్స్, మల్టీ స్టార్స్, సూపర్ స్టార్స్ కూడా వాడతారంటే దే కెన్ అఫోర్డ్. మీడియం వాళ్ళు కూడా వాడుతున్నారు ఇవాళ. సో వాట్ దే ఆర్ ఈటింగ్, హౌ టు మెయింటైన్ దట్ గ్లో, హౌ టు మెయింటైన్ దట్ టైట్నెస్ ఆఫ్ ద స్కిన్, మజిల్ లాస్ లేకుండా ఎలా ఉండాలి, బికాస్ లాంగ్ స్టాండింగ్ ఉంటుంది కెరియర్ కూడా ఉండాలి అనుకున్నప్పుడు మేజర్ ప్రాబ్లమ్ ఇస్ దే హ్యావ్ టు మెయింటైన్ ద మజిల్. అది మెయింటైన్ చేయడానికి ఎక్సర్సైజ్ తో పాటు వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ప్రోటీన్ దే ఆర్ టేకింగ్, కార్బోహైడ్రేట్స్ తో కూడిన ప్రోటీన్ తీసుకుంటున్నారు. జిమ్లకి వెళ్తే దొరికేది అది. బట్ సెలబ్రిటీ జిమ్స్ కి వెళ్ళండి, దే విల్ గివ్ ద ప్రోటీన్ దే యూజ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద ప్రోటీన్ విచ్ నార్మల్ జిమ్కి వెళ్ళే వాళ్ళు వాడే ప్రోటీన్ చాలా తేడా ఉంది. సో దే హ్యావ్ లాట్స్ ఆఫ్ కోచెస్ దేర్, హెల్త్ కోచెస్. ఆ కోచ్లు చెప్పిన దాని ప్రకారం పాటిస్తారు కాబట్టి దే హ్యావ్ హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్, హెల్దీ ఎక్సర్సైజ్ హ్యాబిట్స్, హెల్దీ విటమిన్ మినరల్ బ్యాలెన్సింగ్ హ్యాబిట్స్. ఇవన్నిటికీ కావాల్సిన హెల్త్ కోచ్ వాళ్ళు పెట్టుకుంటారు. ప్రాబ్లమ్ ఈజ్ అందాల్సిన పోషకాలు అందట్లేదు జనరల్ పబ్లిక్ కి. అందకూడని విష పదార్థాలు మితిమీరు అందుతున్నాయి. మీరు చెప్పే బిర్యానీలు, కోకులకి, కూల్ డ్రింకులకి. అక్కడ వాళ్ళు దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటారు. దే హ్యావ్ ఎ హెల్దీ లైఫ్ స్టైల్. టైమ్ ఆఫ్ సర్కాడియన్ రిథమ్కి ఎగనెస్ట్ గా కొంతవరకు పనిచేయాల్సిన రోజు వచ్చినప్పుడు పని అవుతుంది, కానీ డిస్టర్బ్ అవుతుంది. కానీ అదర్ హెల్దీ లైఫ్ స్టైల్స్ ఆర్ ఆల్ జీవనశైలిలో మార్పులు. అంటే ఎగ్జాంపుల్ ఎవరికైనా చెప్పాలంటే సెలబ్రిటీస్ని చూపిస్తే సరిపోతుంది, అసలు మనం కొత్తగా ఏం మాట్లాడక్కర్లేదు. సో కార్బోహైడ్రేట్స్ తిన్నా కూడా వాళ్ళు రోజు అన్నం తినాలి అనుకున్న రోజున వైట్ బాస్మతి రైస్ తింటారు. కొద్దిగా 4 times మోర్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉండేలా చూసుకుంటారు. మన వాళ్ళు బాస్మతి రైస్ అకేషనల్లీ తినాలి అనేటోళ్ళు, మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా కూడా. ఇంతకు ముందు కూడా ఎప్పుడన్నా దావత్లప్పుడు, వీకెండ్స్, స్పెషల్ డే. ఓహో, కాస్ట్లీ కాబట్టా? ఓకే. నేను అనుకునేది ఏంటి అని అంటే, ఆ బాస్మతి రైస్ మన దగ్గర కాదు, మనం సోనా మసూరియే తినాలి అని. వైట్ రైస్ మించిన చెత్త ఇంకోటి లేదు. ఎందుకంటే దాంట్లో ఉన్న సారం అంతా తీసేసి స్టార్చ్ మాత్రం వస్తున్నారు. సో సింగిల్ పాలిష్డ్ రైస్ ఒకప్పుడు ఏ పెస్టిసైడ్స్ వేసి పండించేవారు కాదు కాబట్టి, పాలిష్ కూడా ఒకసారి పాలిష్ చేసేవారు కాబట్టి దాంట్లో ఉన్న ఫైబర్ అంతా
ఇంటాక్ట్ గా ఉండేది కాబట్టి మన పాత రోజుల్లో Hmm. అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేవారు. Hmm. ఇప్పుడు పరబ్రహ్మ స్వరూపం అంటానికి అర్హత లేని పరిస్థితి వచ్చేసింది తెల్లన్నంలో. Right. సో దట్స్ వై వీఆర్ ఆస్కింగ్ ఫర్ ఆల్టర్. అండ్ మోర్ ఓవర్ వైట్ బాస్మతి ఎందుకంటాను, వాళ్ళు కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఎంత శాతం ఉన్నారు? Hmm. కిడ్నీతో బాధపడే వాళ్ళకి పొటాషియం, ఫాస్ఫరస్ ఉన్న ఫుడ్ తింటే ఇంకా క్రియాటిన్ లెవెల్స్ పెరిగిపోతాయి. Hmm. సో తినకుండా ఉండలేవు అన్నప్పుడు తెల్ల బాస్మతి రైస్లో అన్నిటికంటే తక్కువ ఫాస్ఫరస్ ఉండేది తెల్ల బాస్మతి రైస్లోనే. అట్లా చూసినా కూడా తెల్ల బాస్మతి రైస్ తినండి. Hmm. మీరు ఇందాక నుంచి మాట్లాడుతున్న ఈ చెత్త తిండి హ్యాబిట్స్ వీటన్నిటి వల్ల ఫస్ట్ డ్యామేజ్ అయ్యేది కిడ్నీ, సెకండ్ డ్యామేజ్ అయ్యేది లివరే కదా. అవును. సో లివర్ డ్యామేజ్ అయినా 90% డ్యామేజ్ అయిన తర్వాత కూడా తిప్పుకోగలరు. దానికి కెపాసిటీ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు, అది మళ్ళీ బెటర్ అవుతుంది. రికవర్ Hmm. అన్లెస్ యూ ఓవర్లోడ్ దెమ్. Hmm. తిప్పుకోగలదు కదా అని ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతే అది కూడా చేతులు ఎత్తేస్తుంది. Hmm. అట్లా కాకుండా కొద్దిగా జాగ్రత్త పడితే లివర్ తిప్పుకోగలదు. Hmm. కిడ్నీ సమస్య వచ్చిన తర్వాత తిప్పుకోవడానికి ఛాన్సులు చాలా తక్కువ ఉంటాయి. Hmm. Hmm. సో అక్కడ అటువంటప్పుడు ఈ తెల్ల బాస్మతి రైస్ కూడా ఉపయోగపడుతుంది. Okay. నేను అందరికీ చెప్పే ఈ అవేర్నెస్ క్యాంప్ చేస్తానికి కారణం కూడా ఫస్ట్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ కిడ్నీ అండ్ లివర్. Hmm. అది అట్లా జాగ్రత్త, ఆ రెండింటిని జాగ్రత్తగా ఉంచుకోవాలంటే యూ హ్యావ్ టు బిహేవ్ యువర్ సెల్ఫ్ Hmm. రేషనల్లీ. Hmm. అప్పుడప్పుడు చీటింగ్ చేసుకోవటం, అప్పుడప్పుడు హ్యావింగ్ ఏ పార్టీ ఇస్ నాట్ ఎన్ ఇష్యూ, బట్ కంటిన్యూస్గా యువర్ అబ్యూజింగ్ యువర్ బాడీ. Hmm. 30 or 35 or 40 మీకు అర్థం కాదు. తర్వాత ఒక్కసారి దెబ్బతిన్న తర్వాత ఏ ఆర్గన్ అయినా అనారోగ్యం వచ్చిన తర్వాత. బట్ బేసిక్ గా 30s లోకి ఎంటర్ అయ్యే టైం 20s లో కూడా వి సీ ఫ్యాటీ లివర్. చాలా మందికి ఫ్యాటీ లివర్ ఉంటుంది. ఫ్యాటీ లివర్ అనేది ఒక కామన్ ఇష్యూ ఏమో అన్న దీనికి వచ్చేస్తున్నారు. బట్ ఎంత డేంజరస్ ఇది, ఈ ఫ్యాటీ లివర్ ని తగ్గించుకునే విధానం ఎట్లుంటుంది సార్? ఫ్యాటీ లివర్ అనగానే మామూలుగా అందరూ నేను మందు తాగను కదా నాకెందుకు వస్తుంది అనేది Exactly. కామన్గా వచ్చేస్తుంది. అవును. మందు తాగిన వాళ్ళకి మాత్రమే వచ్చే జబ్బు కాదు ఇది. Hmm. మందు తాగని వాళ్ళకి కూడా వస్తుంది. మనం తినే ఆహారంలో వల్ల ప్రాసెస్ చేయాల్సిన ఫ్యాట్ అంతా ప్రాసెస్ చేయాల్సింది లివరే. Hmm. చేసి ఏదర్ ఫ్యాట్ సెల్స్ లాగా స్టోర్ చేయడానికి ఇక్కడ ఆ పరిస్థితుల్లో ఒక 10%, Hmm. 20% ప్రాసెస్ చేయకుండా లివర్లో ఉండిపోతుంది. Okay. దాన్ని ఫ్యాటీ లివర్ అంటున్నారు. Hmm. దట్స్ నాట్ అ బిగ్ కన్సర్న్ ఏం కాదు. అప్పుడు అడ్రస్ చేస్తే కొద్దిగా లివర్ సైజ్ మారుతుంది, షేప్ మారుతుంది. Hmm. అప్పుడు మనం ఆ ఫ్యాటీ లివర్ని అడ్రస్ చేయడానికి కార్బోహైడ్రేట్ లేకుండా హెల్దీ ఫ్యాట్ ఇస్తూ మళ్ళీ ప్రాసెస్ చేయడం పెంచుకుంటే మినిమం ఫ్యాట్తో Hmm. ఫైబర్ రిచ్ ప్రోటోకాల్తో Hmm. హైడ్రేటెడ్గా ఉంచితే 1 monthలోనే అది రికవర్ అయిపోతుంది. Okay. అడ్రస్ చేయకుండా వదిలేస్తే అది ఫైబ్రోసిస్ కింద సిరోసిస్ కింద మారుతుంది. Okay. లివర్ సిరోసిస్ కింద మారిన తర్వాత మనం ఏం చేయలేము కదా, ట్రాన్స్ప్లాంటేషన్ పరిస్థితులే. ఆ Okay. స్థితికి తెచ్చుకోకుండా ఫ్యాటీ లివర్ స్టేజ్లోనే మనం అర్థం చేసుకుని అడ్రస్ చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది. Hmm. బట్ కిడ్నీ సమస్య ఏంటి మరి? ఇది liver అంటే ఇది ఇంకో ఒకటి. పెద్ద సమస్య. ఇవాళ ఎటు చూడండి ప్రతి రోడ్లోనూ డయాలసిస్ సెంటర్లే కదా. డయాలిసిస్. అవును. వందల వేల మంది డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఎందుకు ఆ స్థితికి తెచ్చుకున్నాం మనం? తినే క్రియాటిన్ అనేది ఒక రక్తంలో ఉన్న మలినం. Hmm. ఆ మలినాన్ని ప్రాసెస్ చేసి బయటకు పంపించేది కిడ్నీ. Hmm. ఎప్పుడైతే కిడ్నీ ఇబ్బందుల్లో ఉందో ఆ ప్రాసెస్ చేయటం ఆగిపోతుంది. Hmm. మలినాలు పెరిగిపోతాయి. Hmm. మలినాలు పెరిగిపోయిన తర్వాత ఆ మలినాలు తీయాలంటే ఏం చేయాలి? అప్పుడు డయాలసిస్కి వెళ్తారు. Dialysis. డయాలసిస్ అంటే ఏంటి? ఆ రక్తం అంతా బయటికి తీసి కడిగి మళ్ళీ లోపల పంపుతారు. Hmm. ఒకసారి వారానికి మొదలైంది, వారానికి 3 సార్లు అవుతుంది. ఈ జీవితాంతం ఆ డయాలసిస్ అనే కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. Hmm. ఒక రోజు వచ్చేటప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. Hmm. దానికి మళ్ళీ డోనర్ దొరకాలి, సూట్ అవ్వాలి. మళ్ళీ డోనర్కి 10 లక్షలు 5 లక్షలు కట్టాలి. మళ్ళీ ఈ హాస్పిటల్కి 5 లక్షలు కట్టాలి. అంత చేసిన తర్వాత సక్సెస్ రేట్ సెట్ అవుతుందా? 90% అవ్వట్లేదు, 10% ఉంటుందేమో. సక్సెస్ రేట్ ఇస్ ఐ 10%. థింక్ అట్లా ఉంటుంది. ఇంత దాకా తెచ్చుకోకుండా ముందే జాగ్రత్త పడండి అని చెప్పడానికి నేను ప్రయత్నం చేశాను. మీరు ఇంకా అదే టైప్లో మాకు కుదరదండి, మాకు వీకెండ్ లేకపోతే ఎట్లా అండి, మాకు మా లైఫ్ స్టైల్లో 20 గంటలు పని చేయాలండి అని మీరు మాట్లాడుతుంటే నేను కూడా ఇంత తర్వాత వచ్చేది ఇదే అని చెప్తాను. నా ప్రయత్నం ఇక్కడ దా తెచ్చుకోవాలా, అబ్సల్యూట్లీ. జాగ్రత్తగా ముందే జాగ్రత్త పడాలి. అట్లీస్ట్ ఇప్పుడుకైనా కొంతమంది లైక్ మీరు చెప్పిన తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా దాని సక్సెస్ రేట్ కూడా తక్కువ అని చెప్పిన తర్వాత ఎవ్రీబడి విల్ ట్రై టు ప్రొటెక్ట్ దర్ కిడ్నీస్. సో ఈ కిడ్నీస్ ని ప్రొటెక్ట్ చేసుకునే ఈ ప్రాసెస్ లో
ముఖ్యంగా ఏం అవాయిడ్ చేయాలంటారు? ఎందుకంటే మీరు అన్నారు క్రియాటినైన్ బాడీలో పెరిగిపోయిందంటే దాన్ని ప్రాసెస్ చేయలేని పరిస్థితిలో కిడ్నీ ఉన్నప్పుడు యూ విల్ ఫేస్ ఆల్ దిస్ ప్రాబ్లమ్స్ అని. సో ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేస్తే కిడ్నీ సేఫ్ ఉంటుందట? డయాబెటిక్ కాకపోతే 90% కిడ్నీ సేఫ్ ఉంటుంది. సేఫ్, ఓకే. డయాబెటిక్ కాకుండా ఉండాలంటే ఈ చెత్త అంతా తినకూడదు. ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. అసలు ఒకదానికోటి కనెక్ట్ అయి ఉన్నాయి. మీరు తినే ఆహారం గ్లూకోజ్గా మరి రక్తంలోకి వెళ్తుంది కదా, అవును. రక్తంలో ఉన్న దాన్ని ఇన్సులిన్ వెళ్ళి కణాలన్నింటిలో నింపుతుంది కదా, Hmm. మీ 25 లక్షల కోట్ల కణాలు నింపుతుంది. తర్వాత మిగిలిపోయిన గ్లూకోజ్ని లివర్ వెళ్ళి ఫ్యాట్గా మారుస్తుంది కదా, అవును. ఆ తర్వాత కూడా మిగిలిపోతే గ్లూకోజ్ డయాబెటిక్ అవుతున్నారు కదా. ఇంత సెల్స్ అన్ని నిండిపోయి, ఫ్యాట్ సెల్స్, ఎడిపోస్ టిష్యూస్ అన్ని నిండిపోయి ఇంకా గ్లూకోజ్ ఉండే అంత ఎందుకు తింటున్నారు? అప్పుడు ఏమవుతుంది, ట్యాబ్లెట్లు వాడతారు, ఇన్సులిన్ మళ్ళీ బయట నుంచి పంపుతారు, గ్లూకోజ్ బయట నుంచి పంపుతారు, కంటిన్యూస్ మెడికేషన్ వల్ల కిడ్నీలు దెబ్బతింటున్నాయి. సో ఈ భయపెడతాం కోసం నేను ఈ ప్రోగ్రామ్ చేయట్లేదు, మీరు అనవసరంగా భయపెట్టేలా చేస్తున్నారు. దట్ ఈస్ అ ఫ్యాక్ట్, యూ హ్యావ్ టు అగ్రీ. డీసెంట్ డిసిప్లిన్డ్ లైఫ్ స్టైల్ లేకుండా, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోకుండా, ఆహార విధానంలో మార్పులు, జీవనశైలిలో మార్పులు చేసుకోకపోతే జరిగే పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయి అనేది చెప్తే నా ఉద్దేశం అది. రైట్. ఐ అండర్స్టాండ్ దిస్. యూ హ్యావ్ టు హ్యావ్ ఎ హెల్దీ లైఫ్. ఇప్పుడు దాకా బ్రతుకుతారు అనేది కాదు, భయపెడతాం కాదు నా ఉద్దేశం. కానీ బతికినంత వరకు మాత్రం హెల్దీగా ఉండాలి అనేదే మన ఎజెండా. బ్రతకటానికి తినండి, తినటానికి బ్రతకండి. ఓకే, రైట్. అప్పుడప్పుడు సరదాగా చీట్ చేసుకుంటే తప్పులేదండి. మనం ఎవరి కోరికలు ఎవరు చంపుకోమని చెప్పట్లేదు. కంటిన్యూస్ అబ్యూజ్ ఈజ్ నాట్ కరెక్ట్ అనేది నా ఉద్దేశం. రైట్. బట్ మీరు అంటున్నట్టుగా అంటే కంటిన్యూస్ అబ్యూజ్ చేయకుండా ఎంత బ్రతకడానికి ఎంత తినాలో అంత తినండి చాలు అంటున్నారు కదా. దీనికోసం ఏం చేస్తారంటే, నాకు కొంచెం ఆకలి ఎక్కువ అండి, బట్ ఏం చేద్దాము అని అంటే మొత్తం తినకుంటుండి మీరు చెప్తున్న డైట్ కూడా కలిసి వస్తుంది కదా అనుకొని కొంతమంది ఉంటారు. వీళ్ళు ఏం ఆలోచిస్తారంటే, సరే మాక్సిమం నేను ఆకలిని ఆపేంత వరకు ఆపుతా, ఆపి కొన్ని గంటల తర్వాత గట్టిగా తింటా. తినండి గట్టిగా, బట్ తినేది ఏమి తింటున్నారో చూసుకోండి. ఏం తింటున్నారు అనేది ఇంపార్టెంట్. 1500 నుంచి 2000 క్యాలరీలు సుమారుగా బయట శరీరానికి అవసరం అవుతుంది అనుకోండి. అంటే 30%, 35% కార్బోహైడ్రేట్ ఉండేది కొంటున్నారు, ఒక 35% ప్రోటీన్ ఉండేలా చూసుకోండి, గుడ్ ఫ్యాట్ ఒక 20% ఉండేలా చూసుకోండి. ఇంత లెక్కలు ఎవడేసుకుంటాడు అంటే, ఆ లెక్కలు వేసే వాళ్ళని చెప్తుంది వినండి. కనీసం ఈట్ 2000 క్యాలరీస్ మాక్సిమం. బిఎంఐ బేసిక్ మెటబాలిక్ రేట్ తగ్గకుండా, బిఎంఆర్ తగ్గకుండా, కట్ చేయకుండా ఎట్లా తినాలి, దానికి ఇఫ్ యూ డోంట్ నో కన్సల్ట్ కోచెస్ హు ఆర్ దేర్. ఇప్పుడు మేము సెల్ హెల్త్ క్లినిక్ వస్తే వి రిపేర్ దట్ రిథమ్, సర్కాడియన్ రిథమ్ కరెక్ట్ చేస్తాం. సెల్యులర్ లెవెల్లో వి రిపేర్ ఇట్, బికాస్ కావాల్సిన స్లీప్ కరెక్షన్స్ అండ్ లైఫ్ స్టైల్ కరెక్షన్స్, న్యూట్రిషనల్ ఫుడ్ ఇవన్నీ ఇస్తే, వెన్ యువర్ రిథమ్ ఈస్ గుడ్, యువర్ సెల్స్ విల్ బిహేవ్ గుడ్. యువర్ రిథమ్ ఈస్ బ్యాడ్, సెల్స్ విల్ బికమ్ బ్యాడ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ కనెక్టెడ్. అల్టిమేట్లీ సెల్యులార్ లెవెల్లో సెల్స్ ను అడ్రస్ చేస్తూ, సెల్ హెల్దీగా ఉండాలంటే సెల్ లోపల సెల్ హెల్దీగా ఉంచడానికి ఉన్న మైటోకాండ్రియా హెల్దీగా ఉండే వరకు కూడా మేము జాగ్రత్తలు తీసుకుంటాం సెల్ హెల్త్ క్లినిక్ లో. సో ఈ అవేర్నెస్ ఈస్ ఓన్లీ నాట్ ఫర్ జనరల్ పబ్లిక్. అక్కడికి వచ్చి ప్రశ్నలు ఇచ్చే బదులు ఐఎమ్ గివింగ్ అవేర్నెస్ నౌ హియర్ ఓన్లీ. అర్థం చేసుకోండి. ఇఫ్ యూ అండర్స్టూడ్, ఎస్ దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఇన్ మై లైఫ్ స్టైల్, సంథింగ్ రాంగ్ ఇన్ మై ఫుడ్ హ్యాబిట్స్, ఎస్ వీ విల్ కరెక్ట్ యూ. అండ్ ఈ రోజు చాలా మంది లైఫ్ స్టైల్లో నేను చూస్తున్న ఒక డ్రాస్టిక్ చేంజ్ ఏంటంటే సార్, తింటే విపరీతంగా అన్నం తినడం, ఏం కాదు మాకు ఊరు నుంచి వస్తుంది బియ్యము, మంచి బియ్యం తినేస్తాం, లేదు మాకు అవన్నీ దొరకట్లేదు అంటే విపరీతంగా మిలెట్స్. బయట స్టోర్స్ చూస్తే కూడా మిలెట్ మదర్స్, మిలెట్ ఫాదర్స్ అని చెప్పేసి పేర్లు పెట్టేసి ఆ మిలెట్ దోశలే వేస్తున్నారు, మిలెట్ ఇడ్లీలే పెడుతున్నారు, మిలెట్ భోజనాలు, బిర్యానీలు, ఎవ్రీథింగ్ విత్ మిలెట్. ఎంతవరకు మిలెట్ తినాలి అనేది కూడా ఒక నాలెడ్జ్ లేదు ఎవరికి. ఆ మిలెట్స్ తింటే మంచిదంటే తినేద్దాం 3 పూట్లు. మిల్లెట్ ని ప్రమోట్ చేసిన వాళ్ళకి పద్మశ్రీలు కూడా ఇచ్చారమ్మా. మిల్లెట్స్ అంటే అకార్డింగ్ టు మీ బర్డ్స్ ఫుడ్. అంతకుముందు పక్షులకి వేసేవారు కదా గింజలు. కొద్దిగా ఫైబర్ ఉంటుంది, షుగర్ స్పైక్స్ కొద్దిగా లేట్ అవుతుంది, కార్బోహైడ్రేట్ కంటెంట్ ఈజ్ ఆల్మోస్ట్ ద సేమ్. ఇప్పుడు సామలు, అరకులు, మిల్లెట్లు రకాలు ఉన్నాయి కదా. బ్రౌన్ రైస్ has its own advantages, but anything is better than white rice. Okay. But within that, I always suggest
బాస్మతి వైట్ రైస్ ఈజ్ ద బెస్ట్. దెన్ అదర్వైజ్ రాగులకి వెళ్ళండి, సజ్జలకు వెళ్ళండి, అరికలు ఉన్నాయి, సామలు ఉన్నాయి. ఇవన్నీ పార్ట్ ఆఫ్ మిల్లెట్స్ లో రకాలే కదా. సో బట్ మిల్లెట్స్ ఈస్ నాట్ గుడ్ ఫర్ కిడ్నీ పేషెంట్స్. వాళ్ళకి ఫాస్ఫరస్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఓకే. అందరికీ ఒకటే మంచిది. ఇందాక మీరు ఫస్ట్ లో మీరే అన్నారు అందరూ ఒకే రాగా తింటారా అంటే. రైట్. ఎస్, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మిల్లెట్స్ తినకూడదు. ఓకే. ఈ సందర్భంగా అందరికీ చెప్తేనే బెటర్. మిల్లెట్స్ తినకూడదు, అవకాడో తినకూడదు, పాలకూర తినకూడదు, ములక్కాడలు తినకూడదు, మునగాకు తినకూడదు, కాకరకాయ తినకూడదు, బూడిద గుమ్మడికాయ తినకూడదు, నిమ్మకాయలు కూడా వాడకూడదు. అన్నిట్లో ఫాస్ఫరస్ ఉంటుంది. ఈ జాగ్రత్తలు తీసుకుని తీరాలి పేషెంట్స్ కి. ఈ జాగ్రత్తలు ఈ రెగ్యులర్ గా తినేవి ఆపేసుకునే జాగ్రత్తలు తీసుకునే బదులు కిడ్నీ ఖరాబ్ అవ్వకుండా చూసుకునే జాగ్రత్తలు తీసుకోవడం బెటర్ సార్. అమ్మా, నాకు అర్థమైంది సార్. ఐ గాట్ ద పాయింట్ బేసిక్లీ. సో ఆ కిడ్నీని కాపాడుకుంటే ఇవన్నీ తినకుంటూ ఉండేది, నోరు కట్టేసుకునేది. ఎందుకంటే వాట్ ఎవర్ యూ సెడ్ ఆర్ ద రెగ్యులర్ గా మనం వాడేవి డైలీ లైఫ్ లో. నిమ్మకాయలు వాడకుంటే ఎంతమంది ఉండగలుగుతారు, ఎన్ని రోజులు ఉండగలుగుతారు? అవకాడో తినకుంటా అంటే ఓకే, నవ్వేందని ఉండొచ్చు, ఓకే ఫైన్. బట్ కుర్రలు తినొద్దు అని అంటే మేము బియ్యమే తినాలి, మాకు అదే పోతుంది లేదా ఇదే పోతుంది. అట్లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్ ఎట్ ఎనీ కాస్ట్. వచ్చిన తర్వాత ఎట్లా కష్టం అమ్మా, ఇవన్నీ అన్ని నోరు కట్టేసుకుని బతకాల్సిందే అప్పుడు. అంతే, ట్రూ. నాకు ఈ కాన్సెప్ట్ బాగా అర్థమైంది సార్. అమ్మో, వెరీ డేంజరస్. సో లైఫ్ స్టైల్లో మార్పులతో పాటు ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం లైక్ సాఫ్ట్వేర్లు అండ్ సెలబ్రిటీస్ వీళ్ళు వాళ్ళు అని చెప్పేసి, ఇట్లా ఏవీ కాకుండా రెగ్యులర్గా గట్టిగా పనిచేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇంట్లో హౌస్ వైఫ్స్ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్. హౌస్ వైఫ్స్కి చాలా కావాల్సింది. వీళ్ళు బాగా కష్టపడతారు, బాగా పనిచేస్తారు. అఫ్ కోర్స్ అన్ని మెషిన్లు వచ్చినాయి, అది వేరే విషయం. బట్ బాగానే కష్టపడతారు మిగతా వాళ్ళతో పోలిస్తే. ఇంట్లో పనులు, వంగడం, లెగడం, లేకపోతే అవి ఇవి బరువులు ఎత్తడము, వంట చేయడం, ఎక్కువసేపు నుంచోవడము, ఒక దగ్గర కూర్చోకుండా అటు ఇటు తిరగడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కంపల్సరీ. బట్ స్టిల్ ఈ రోజు హౌస్ వైఫ్స్ అందరూ కూడా ఏదో ఒక ప్రాబ్లంతో ఉంటున్నారు ఇంట్లో. హౌస్ వైఫ్స్ కే వి సీ దిస్ డయాబెటీస్ అ లాట్. ఎందుకంటే ఇంట్లో ఉన్నాయని తినేస్తున్నారా ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు. అట్లా అని కూడా కాదు, హౌస్ వైఫ్స్ వర్కింగ్ సో హార్డ్ అనేది ఒక లెవెల్ వరకు, మేబీ మిడిల్ క్లాస్ వరకు. అవును, ఆ తర్వాత వాళ్ళు వర్క్ చేస్తున్నారని నేనైతే అనుకోను. ఆఫ్ కోర్స్ చేయించుతారు, చేయిస్తారు, పనులు ఉంటారు, డైరెక్టర్స్ ఉంటారు, చేయిస్తారు, డైరెక్టర్ గా ఉంటారు, పనులు చేయిస్తారు. ఎస్, అప్పుడు తిండి ఎక్కువ తింటారు, అన్నెసరీ ఫుడ్ తింటారు. అండ్ యంగ్ ఏజ్ నుంచే మ్యారేజ్ అవ్వకముందు, మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఫస్ట్ థింగ్ దే ల్యాండ్ అప్ ఈస్ ఇదర్ థైరాయిడ్ ప్రాబ్లం, డయాబెటిక్ ప్రాబ్లం ఆర్ PCOS ప్రాబ్లం. ఈ మూడు లేకుండా నాలుగో ప్రాబ్లం రాదు. అవును, బికాస్ ఆఫ్ దేర్ లైఫ్ స్టైల్. మీరు చెప్పిన మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కష్టపడి పని చేస్తారు. అప్పట్లో ఉన్న ఆడవాళ్ళు కష్టపడినంత ఇవాళ ఎవరు కష్టపడట్లేదు. అప్పుడు వాళ్ళే దంచుకునేవారు, వాళ్ళే మధ్య తిప్పేవారు, అన్ని పనులు వాళ్ళే చేసుకునేవారు. సో ఆ లైఫ్ స్టైల్, అటువంటి విధానం ఇప్పుడు లేదు. బట్ ఉన్నంతలో కష్టపడి పనిచేసే ఆడవాళ్ళకి జబ్బులు తక్కువ వస్తున్నాయి, డయాబెటిక్ తక్కువ అవుతున్నారు. PCOS అనేది ఒక సిండ్రోమ్. అది మీ లైఫ్ స్టైల్లో వచ్చే మార్పులు అవి. దాన్ని మార్చుకోవాలి అంటే కొంతవరకు ఆమె లైఫ్ స్టైల్, ఆహార విధానం, లైఫ్ స్టైల్లో, జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ బయట ఎక్కడా దొరకని సొల్యూషన్. అట్లీస్ట్ మేము సెల్ హెల్త్లో అయితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని సెపరేట్ చేయగలుగుతున్నాం త్రూ ప్రాపర్ డైటరీ చేంజ్, ఆహార విధానంలో మార్పులు, ఫంక్షనల్ మెడిసిన్ లాగా పనిచేసే సప్లిమెంటరీ సపోర్ట్తో. పోలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ బేసిక్ ప్రాబ్లం. పోలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఈజ్ PCOD. అంత ఇదర్ పార్షల్లీ మెచ్యూర్డ్, ఇమ్మెచ్యూర్డ్ ఎగ్స్ ని తయారు చేయటం వల్ల సిస్ట్లు ఏర్పడుతున్నాయి, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది. బట్ PCOS ఈజ్ ఏ సిండ్రోమ్. దానికి అది వచ్చింది అంటే 7-8 మంది అక్కచెల్లెళ్ళు వచ్చేస్తారు, ఆండ్రోజన్ ప్రొడక్షన్ పెరిగిపోతుంది, టెస్టోస్టెరాన్ లెవెల్స్ మగవాళ్ళు వచ్చి మీసాలు వచ్చేస్తుంటాయి, అది పెరిగిపోతుంది, సైకిల్స్ పీరియడ్ సరిగ్గా రెగ్యులర్ గా రావు, థైరాయిడ్ ప్రాబ్లం వచ్చేస్తుంది, ఒబేసిటీ ప్రాబ్లం వచ్చేస్తుంది. వరుస పెట్టి వీళ్ళందరూ అక్కచెల్లెళ్ళు అందరూ చేరిపోతారు అక్కడ. సో దానిని అడ్రస్ చేయటం అక్కడ ఒక ఛాలెంజ్. మీరు బయట డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎవరన్నా అడిగితే ఇది మీరు మీ జీవనశైలిలో మార్పులు చేసుకోవాల్సింది, కానీ మా దగ్గర వైద్యం లేదు. యాక్చువల్లీ మీరు ఏ అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు ఇచ్చే పిల్స్ ఏవైతే ఉంటాయో టు మెయింటైన్ ద పీరియడ్ సైకిల్, అవన్నీ కూడా బర్త్ కంట్రోల్ పిల్స్ ఇస్తారు తప్పితే ఇంకా దాని PCODని అడ్రస్ చేస్తూ మెడిసిన్ అంటూ ఏమీ లేదు. బర్త్ కంట్రోల్ పిల్స్ అసలు ప్రాబ్లమే ఒక మేజర్ ప్రాబ్లం ఇన్ఫర్టిలిటీ. నేను బర్త్ కంట్రోల్ పిల్స్ ఇచ్చి సప్రెస్ చేస్తావా?
పైపెచ్చు బర్త్ కంట్రోల్ పిల్స్ ఆర్ లీడింగ్ టు క్యాన్సర్ అని WHO చెప్పింది. 4-5 క్యాన్సర్ల కారణం బర్త్ కంట్రోల్ పిల్స్ అని చెప్పింది. ఓ అట్లా పక్కన ఇంకో 2-3 క్యాన్సర్లు రాకుండా ఆపడానికి కూడా పనిచేస్తున్నాయి అంట. మనకి ఎందుకండి తెచ్చుకోవటం ఎందుకు, వచ్చిందని మనకి పనికి వస్తుందని. క్యాన్సర్లు వస్తాయని చెప్పిన తర్వాత కూడా బర్త్ కంట్రోల్ పిల్స్ ఎవరన్నా వాడతారా? ఎవరన్నా అసలు ప్రిస్క్రైబ్ చేయొచ్చా? ప్రిస్క్రైబ్ చేయొచ్చా అంటే నాట్ సైంటిఫికల్లీ. మనం అంత రిస్క్ తీసుకోవాలా? అది అటువంటి లేకుండా జస్ట్ హెర్బల్ న్యాచురల్ మన శతావరి ఇలాంటి హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ వీటి అటువంటి మంచి హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ తో నేను సప్లిమెంటరీ సపోర్ట్ తయారు చేసి సెల్ హెల్త్ క్లినిక్ లో వాటి సపోర్ట్ తో ఆహార విధానంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ సెడెంటరీ లైఫ్ స్టైల్ కాకుండా అవి చేసుకోవాల్సిన లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలి కరెక్షన్స్ చేస్తూ 100 to 120 days లో PCOS ప్రాబ్లం నుంచి కూడా బయటకు వచ్చేసే విధానం మన దగ్గర ఉంది. 3 మంది రిజల్ట్స్ వస్తున్నాయి. బట్ ప్రాబ్లమ్ ఇస్ మీరు అడిగింది ఏంటి, వాళ్ళకి ఎందుకు డయాబెటిక్ అవుతున్నారు, PCOD ఎందుకు వస్తుంది. బట్ మీరు చెప్తున్న కేటగిరీ ఐ థింక్ 25% 30% ఉంటారు. మిగతాదంతా వాళ్ళ వంట మనుషులతో చేయించుకోవాలి. వంట మనుషులు కూడా మీకు ఆ ఫ్రీడమ్ ఇవ్వరు. మాకు ఆ రిఫైన్డ్ ఆయిల్ తేవాలి, మీరు ఈ నూనెల్లో వాడితే కుదరదు, మాకు ఆ ఎత్తుతోనే వండుతాము, అవి ఇవి వాడుతుంటే గనుగు నూనెలు వాడుతుంటే నూరకు వచ్చేస్తున్నాయి. సో మన ఫ్రీడమ్ కోల్పోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. సో అల్టిమేట్లీ వాట్ యువర్ ఈటింగ్ వాట్ యువర్ కుకింగ్, మీరు కుక్ చేస్తున్న విధానం మార్చుకోండి. రిఫైన్డ్ ఆయిల్ జోలికి వెళ్ళకండి, గానుగ నూనెలే వాడండి, వాడిన నూనెలు మళ్ళీ వాడకండి, అంత కక్కుర్తి పడకండి. అక్కడికి వచ్చేప్పటి బోల్డ్ జాగ్రత్తలు మొత్తం అన్ని ఇష్టం వచ్చినట్టు ఉండు. నూనె దగ్గరికి వచ్చేప్పటికి ఆడవాళ్ళకి చాలా జాగ్రత్త వచ్చేస్తుంది. వాడింది 2-3 సార్లు వాడాలనుకుంటారు. అట్లా కాకుండా చక్కగా గానుగ నూనె ఒకసారి వాడిన నూనె మళ్ళీ వాడడం లేదు అసలు. కాక నూనెలో ఈత కొట్టిస్తారా అన్నిటిని ఇట్లా వద్దనేది. అంటే మామూలుగా మన ఇంట్లలో ఎట్లుంటది అని అంటే, ఒకసారి పూరీలు చేసినాం అనుకో నూనె మిగులుతుంది, దాన్ని కూర వండడానికి వాడేస్తూ ఉంటారు తెల్లారి. మీరు అదే తప్పు చేస్తారు. బయటకు వెళ్తే బండిలో కూడా పొద్దు నుంచి సాయంత్రం దాకా అయ్యే నూనెలో బజ్జీలు పునుగులు. అక్కడ వచ్చే జబ్బులు కారణం ఇదే అని తెలిసిన తర్వాత మన ఇంట్లో కూడా మనం అదే తప్పు చేయడం ఎందుకు? ఒక 10 రూపాయలు 20 రూపాయలు పోతుంది ఎక్స్ట్రా రోజుకి, ఒక 500 1000 రూపాయలు నెలకి ఖర్చు అవుతుంది ఎక్స్ట్రా. ఎందుకు అట్లా వాడింది మళ్ళీ వాడాలి? సో తీసేయడమే అది ఇంకా యాక్చువల్లీ. సో సార్, ఇందాక మీరు ఎట్లాగో ప్రోటీన్ గురించి మీరు అడ్రస్ చేసిండ్రు, బట్ దాని గురించి కొంచెం డీటెయిల్గా అడగాలనుకుంటున్నాను నేను. ఎందుకు అనంటే చాలా ప్రోటీన్ డైట్స్ వచ్చినాయి. ఏ డైట్ చేసినా ప్రోటీన్ ఇంపార్టెంట్. మళ్ళీ దాంట్లో మనకి ఎవరికైనా ప్రతి వ్యక్తికి ప్రోటీన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బట్ ఎలాంటి ప్రోటీన్ తీసుకోవాలి? గుడ్ ప్రోటీన్, బ్యాడ్ ప్రోటీన్ ఏమైనా ఉన్నాయా? సో అట్లా ఏమైనా ఆ సెగ్రిగేట్ చేస్తే ఏం తీసుకోవాలి ప్రోటీన్లో ప్రతిరోజు? ప్రోటీన్లో గుడ్ బ్యాడ్ కాకుండా విచ్ టైప్ ఆఫ్ ప్రోటీన్ ఎవరికి ఎట్లాంటి సూట్ అవుతుంది అనేది చూసుకోవాలి. ఓకే. ప్రోటీన్తో పాటు ఇంకేదైనా పక్కన మిక్స్ అయి ఉందా? ఓకే. ఇప్పుడు జిమ్ముల్లో మజిల్ బిల్డ్ చేయడం కోసం వాడే ప్రోటీన్లో కార్బోహైడ్రేట్స్ 50% ఉంటే ప్రోటీన్ 50% ఉంటుంది. అంటే గ్లూకోజ్తో పాటు మీరు ప్రోటీన్ తీసుకుంటున్నాం, విచ్ ఈస్ అగైన్ టెంపరీగా మీకు మజిల్ వస్తుంది. వెరీ షార్ట్ టర్మ్లో మళ్ళీ మజిల్ లాస్ అయిపోతుంది. యువర్ మజిల్ లాస్ అవ్వకుండా చూసుకోవటం ఎలా అనే దాని మీదే వాళ్ళ టోటల్ హెల్త్ ఇష్యూ డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళ అమెరికా నుంచి పిల్లలు ఫోన్ చేసి మా అమ్మతో, అమ్మ నీ మజిల్ లాస్ అయిందా, మజిల్ లాస్ ఎందుకు అవుతుంది, రిపోర్ట్లు ఎట్లా వచ్చినాయి, ఇదే ఎక్కువ ఫ్యాషన్ అయిపోయింది. ఫ్యాషన్ కాదు, దట్స్ టాక్ ఆఫ్ ద టౌన్. అందరూ మజిల్ ఇంపార్టెన్స్ అర్థం చేసుకున్నారు అక్కడ. అక్కడ నుంచి వాళ్ళు ఎప్పుడైతే ఎట్లయితే మల్టీవిటమిన్ ఒమేగాలు ఇంత డబ్బాలు పంపేవారు అమెరికా నుంచి, అక్కడి నుంచి ఇవాళ మజిల్ హెల్త్ గురించి అవేర్నెస్ ఉంది. కాబట్టి ఎవ్రీ టైమ్ దే టాక్ టు ద పేరెంట్స్, దే టాకింగ్ అబౌట్ మజిల్ హెల్త్. ఆ మజిల్ హెల్త్ మెయింటైన్ చేయాలంటే వాట్ కైండ్ ఆఫ్ ప్రోటీన్ యూ షుడ్ టేక్, మీరు అడిగిన ప్రశ్నకి అది. సో దీంట్లో 2 రకాల ప్రోటీన్ ఉంటాయి. వన్ ఈజ్ ప్లాంట్ ప్రోటీన్, వన్ ఈజ్ యానిమల్ ప్రోటీన్. యానిమల్ ప్రోటీన్ ఈజ్ గుడ్, బట్ వెజిటేరియన్స్ యానిమల్ ప్రోటీన్ తీసుకోరు కాబట్టి we have an option of plant protein. Animal protein also is very good, but as long as the source of that animal ఏంటి, ఇంజక్షన్లతో పెంచిన కోళ్ళ ప్రోటీనా, ఇంజక్షన్లతో పెంచిన మేకల ప్రోటీనా, గుడ్ల మాక్సిమం అవే ఉంటాయి కదా. సో అది సెట్ అవ్వదు, మీకు ప్రోటీన్ బ్యాలెన్స్ అవడానికి సెట్ అవ్వట్లేదు. సో ప్లాంట్ ప్రోటీన్కి వెళ్దాం. ప్లాంట్ ప్రోటీన్కి వచ్చేసరికి ఏమేమి తీసుకోవచ్చు అంటారు సార్? ప్లాంట్ ప్రోటీన్, ప్లాంట్లు మాత్రం శుద్ధమా, ఇవి కూడా పెస్టిసైడ్లు పెంచినాయేగా, ఫర్టిలైజర్స్ ఇస్తున్నారు, పురుగుల మందులే కదా. సో విచ్ ఈస్ గుడ్ అంటే ఆర్గానిక్ ప్రోటీన్ ఈస్ గుడ్.
whether it is plant or animal protein, ఓకే. and to the extent of maximum 1 gram per your body weight, Okay. ideal. ఓకే. And without adding any carbohydrates, just the protein, 35% to 40% of your total calorie లో ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి, ఆర్గానిక్ ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. అట్లా అది ఎట్లా చూసుకోవాలి అంటే యూ హ్యావ్ టు స్టార్ట్ డూయింగ్ ఆర్గానిక్ కల్టివేషన్. ప్రభుత్వాలు ఇప్పుడు సహకరిస్తే ఆల్రెడీ అవేర్నెస్ క్యాంప్ స్టార్ట్ చేసినాయి. టెర్రస్ గార్డెన్ లో టెర్రస్ కల్టివేషన్స్ స్టార్ట్ అయిపోయినాయి కదా. సో యూ స్టార్ట్ ట్రైంగ్ టు మేక్ యువర్ ఓన్ ప్రోటీన్ ఆర్ ట్రై టు సోర్స్ అన్ ఆర్గానిక్ గుడ్ క్వాలిటీ ప్రోటీన్. ఓకే. సో ఇప్పుడు వెజిటేరియన్స్ కి ప్రోటీన్ అంటే ఏం తీసుకోమంటారు ఎక్కువగా? మోస్ట్లీ వి గెట్ ప్రోటీన్ ఫ్రమ్ మష్రూమ్ లో మంచి ప్రోటీన్ మష్రూమ్స్. దొరుకుతుంది. అండ్ పన్నీర్ లో కూడా యాజ్ లాంగ్ యాజ్ ద క్వాలిటీ ఆఫ్ పన్నీర్ ఇస్ గుడ్. క్వాలిటీ ఆఫ్ ది పన్నీర్ అవుట్ సైడ్ వర్స్ట్, కాబట్టి ఇంట్లో చేసుకోగలిగితే ఏదైనా మంచి పాలు తీసుకొచ్చి వీటిలో ఎక్కువ దొరుకుతుంది. Yeah. కొద్దిగా మనం ఆహార విధానంలో పెసరపప్పు లాంటి పప్పుల్లో కూడా ప్రోటీన్ ఉంటుంది. ఓకే. సో వెన్ యూఆర్ నాట్ ఇన్ ద ప్రోటోకాల్, ఆటోఫాగీ కానీ లేదా ఏదైనా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నప్పుడు చేసేటప్పుడు యూ హ్యావ్ టు గివ్ ప్లాంట్ ప్రోటీన్. నేను బయట నుంచి పౌడర్ రూపంలో ఇస్తాను, ఓకే. ఒక స్కూప్ కలుపుకొని తాగండి. అదర్వైజ్ వెన్ యూఆర్ నార్మల్ హెల్దీలీ తింటున్నప్పుడు వెజిటేరియన్స్ పప్పు నుంచి వస్తుంది, మష్రూమ్స్ నుంచి వస్తుంది, పన్నీర్ నుంచి వస్తుంది. అట్లీస్ట్ 0.8 అనేవారు, దే హావ్ ఇంక్రీస్డ్ ఇట్ టు 1 gram పర్ బాడీ వెయిట్ ఆఫ్ యువర్ ప్రకారం ప్రోటీన్ తీసుకోవాలి. ఓకే. బట్ హెల్దీ ఫ్యాట్, ఫైబర్ కూడా ఖచ్చితంగా ఉండాలి, అంటే లేకపోతే డైజెషన్ జరగదు. రైట్, రైట్. Yeah. సో బేసిక్ గా ప్రోటీన్ పౌడర్స్ అనేది పెద్ద మాఫియా బయట. ఈ మాఫియాలో పడి చాలా మంది కొట్టుకుంటున్నారు. అసలు నిజంగా ఎట్లా అంటే మీరు అన్నట్టుగా జిమ్స్ లో అమ్మే ప్రోటీన్ పౌడర్ ఇది మా ట్రైనర్ చెప్పిండు తాగాలి మంచిగా కండలు పెంచడం. మీరు అన్నారు ఇందాక, ఎంత ఫాస్ట్ గా కండ పెరుగుతుందో అంత ఫాస్ట్ గా కండ తగ్గిపోతుంది కూడా. అవును. దే ఆర్ లూజింగ్ దేర్ మజిల్ అని చెప్పేసి. సో ఈ ప్రోటీన్ పౌడర్స్ చూస్ చేసుకునేటప్పుడు హౌ వీ హ్యావ్ టు చూస్, ఏం చూస్ చేసుకోవాలి? ఇప్పుడు ఎవ్రీబడి మే గెట్ సెల్ హెల్త్ వన్స్, మే నాట్ గెట్ సెల్ హెల్త్ ప్రోటీన్ పౌడర్. సో మిగతా వాళ్ళు ఏం చూస్ చేసుకోవాలి, ఎట్లా చూస్ చేసుకోవాలి? See the label, what is the content of Let's see carbohydrates. the product. So this is సెల్ హెల్త్ వాళ్ళ సెల్ ప్రోటీన్, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఇది. సో దీంట్లో అయితే నాకు మంచి ఏదో చాక్లెట్ కలర్, చాక్లెట్ ఫ్లేవర్ ఏదో అనబడుతుంది మంచిగా. జర్మన్ రాసి ఈ బాక్స్ అంతా అదే రాసి ఉంది మొత్తం Okay. ప్రోటీన్స్ అని. సో ఇప్పుడు దీంట్లో మీరు ప్లాంట్ బేస్డ్ హెల్దీ ఆర్గానిక్ ప్రోటీన్ ని పౌడర్ రూపంలో ఇస్తున్నారు. మనం బయట చూసినప్పుడు ఇవి కాకుండా ఇంకేం కనిపించే అవకాశం ఉంటుంది, దాంట్లో ఏం అవాయిడ్ చేయాలి? అక్కడే ఉండే లేబుల్ ని మీరు మళ్ళీ చదువుకోండి. దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయా, వాట్ ఈస్ ద కార్బోహైడ్రేట్ కంటెంట్ ఇన్ దట్, అది చూసుకోండి. అది ఎక్కువ Okay. మోతాదులో ఉన్నప్పుడు మాత్రం డోంట్ గో ఫర్ దట్ ప్రోటీన్. దీంట్లో అయితే అసలు కార్బోహైడ్రేట్స్ లేవు సార్. ఉండవు. బట్ అదర్ ప్రోటీన్స్ లో అట్లీస్ట్ 50% కార్బ్స్ ఉంటాయి, దాంట్లో 20% ఫైబర్ ఉంటుంది అనుకోండి, మిగతాదే Okay. ప్రోటీన్ ఉంటుంది. అండ్ విటమిన్ డి చాలా హై ఉంది ఇందులో మంచిగా. బికాస్ విటమిన్ డి ఈజ్ రిక్వైర్డ్ అని దాని మీద ఒక సబ్జెక్ట్ ఎంతసేపు అని చెప్పొచ్చు, విటమిన్ డి యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది. సో మేజర్ గా ఇలా కనిపిస్తుంది ఏంటంటే విటమిన్ ఏ బాగా ఉంది 156.75, అండ్ విటమిన్ డి చాలా ఎక్కువగా ఉంది. విటమిన్ B1, B3, B6, B9, తర్వాత విటమిన్ K11 ఇవి కూడా ఉన్నాయి. వీటితో పాటు మళ్ళీ ఐరన్, జింక్, కాపర్, అయోడిన్ అన్నీ ఉన్నాయి, కెఫైన్, ఎవ్రీథింగ్, అమైనో యాసిడ్స్ ప్రతిదీ ఉన్నాయి ఇలా. బట్ ఎక్కడా కూడా కార్బోహైడ్రేట్స్ అయితే లేవు. ఉండవు. బట్ మీరు రెగ్యులర్ గా బయట కొనుక్కునే వాటిలో ఒకవేళ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, దాంతో పాటు ప్రోటీన్ పౌడర్ ఉంది అని అంటేనే డేంజర్ అనేది కొంచెం చూసుకోండి. అది కూడా ఎంత మోతాజులో ఉందనేది చూసుకోవాలి, Yes. వెరీ ఇంపార్టెంట్లీ. అవును. సో ఈ ప్రోడక్ట్ ఏం సార్, మంచి ఫ్లేవర్ ఉంటుందా సార్ దీంట్లో? ఏమన్నా ఇట్లా కలర్ అయితే చాక్లెట్ కలర్ ఉంది. ఫ్లేవర్ కాదు, ఇట్స్ టేస్ట్లెస్ గానే ఉంటుంది. ఓకే. క్వాలిటీ ఆఫ్ ద హెర్బ్స్, క్వాలిటీ ఆఫ్ ది రా మెటీరియల్ సోర్స్ ఇస్ హై క్వాలిటీలో, ప్యూర్లీ ఆర్గానిక్. ఓకే, వెరీ నైస్. సో ఇట్లాంటి లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రోటీన్ రెగ్యులర్ గా డైట్ లో తీసుకుంటా, బట్ చాలా ఏమంటారు తక్కువ ప్రోటీన్ తింటున్నా ఎవ్రీడే, అండ్ ఐఎమ్ ఆల్రెడీ సిక్. సో ఐ హ్యావ్ టు టేక్ ప్రోటీన్ పౌడర్, కొంచెం నేను సప్లిమెంటరీగా తీసుకోవాలనుకుంటున్నా. ఇట్లాంటి డబ్బా ఎన్ని రోజులు వాడితే ఐ విల్ బి సెట్? దాంట్లో ఒక స్కూప్ ఉంటుంది, 1 scoop విల్ గివ్ యూ 21 grams ఆఫ్ ప్రోటీన్. 21 grams, ఓకే, రైట్. అండ్ యువర్ బాడీ వెయిట్ కి అనుగుణంగా 1 gram per your body weight is the ideal protein you should take Okay. every day. ఓకే. ప్రోటీన్ మాఫియా అంటాం కంటే లేదా ఫుడ్ మాఫియా అని వేస్తే బెటర్. ఫుడ్ మాఫియా అనేది అంటారు. ఓకే. ప్రోటీన్ ఇస్ టు బి క్వాలిటీ ఆఫ్ ద ప్రోటీన్ మనం చూసుకోవాలి. వాట్ ఈస్ కంబైన్డ్ విత్ దట్ ప్రోటీన్ అనేది కూడా చూసుకోవాల్సి ఉంది.
నైట్ బిర్యానీలు తిన్నా, రోడ్ సైడ్ పునుగులు తిన్నా, బజ్జీలు తిన్నా, హోటల్కి వెళ్ళి తింటున్నా, మీరు ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ అక్కడికే వెళ్ళి అదే తినాలనిపించే అంత క్రేవింగ్స్ మీకు ఎందుకు వస్తున్నాయంటే ఫస్ట్ మీకు రీసెర్చ్ చేసి జరుగుతాను, మీకు చెప్తాను త్వరలోనే అని చెప్పాను కూడా. అవును సో అవును దిస్ సచ్ హ్యూజ్, ఇప్పుడు మెడికల్ మాఫియా కాదు, ప్రోటీన్ మాఫియా కాదు, అన్నిటికంటే బిగ్గెస్ట్ మాఫియా ఏంటంటే ఫుడ్ మాఫియానే ఫుడ్ చెప్పాలి. మాఫియా. ఓకే. మీరు ఒక్కసారి అలవాటు పడేలా చేయడానికి కావాల్సిన రెసిపీస్, దాంట్లో కలపాల్సిన ట్రాన్సిపియన్స్, ఎవ్రీథింగ్ దే హ్యావ్ ఎ ఫార్ములా. ఓకే. ఒకసారి తింటే మీరు ఇంకోసారి తినాల్సిందే అన్నట్టుగా ఒక సైంటిఫిక్ గా వాళ్ళు దాన్ని, సైంటిఫిక్ గా సైన్స్ లేకుండా ఒక అలవాటు అడిక్షన్ అయ్యేలాగా డ్రగ్ అడిక్ట్ ఎట్లా డ్రగ్ అడిక్ట్ అవుతున్నారు, అంతకంటే ఘోరంగా ఫుడ్ అడిక్షన్ కి ఎలా చేయాలి అనే దాని మీద బోల్డ్ మోసాలు జరుగుతున్నాయి టుడే ఎవ్రీవేర్. ఓకే. మీరు బయటికి వెళ్ళి తింటున్నారు అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి అదే కావాలి, ఆర్డర్ ఒకసారి ఇచ్చారంటే మళ్ళీ అదే మళ్ళీ ఆర్డర్ మళ్ళీ అందులోంచి ఆర్డర్ అదే పెట్టుకుంటాం. Yes. వేసుకుంటున్నాం అంటే దట్స్ టోటలీ మేకింగ్ us And of drive course, it's a towards a dangerous bad thing. health. True. They are minting money. ఒకటి బాగా అలవాటు అంటున్నారు కాబట్టి నాకు ఫస్ట్ గుర్తుకొచ్చేది, ఎవ్రీ పర్సన్ విల్ కనెక్ట్ టు దిస్. అలవాటుగా మారిపోయేది ముఖ్యంగా ప్రతి ఒక్కరు కెఫైన్ కి, Yeah. టీ, కాఫీ. Yeah. పొద్దున్న లెగడమే టీ కాఫీలో ఏదో ఒకటి లేకపోతే అసలు ఏ పని జరగదు. ఫస్ట్ కళ్ళు ఇట్లా తెరుచుకోవు, నాకు ఇంకా నిద్ర వస్తుంది, మత్తు ఉంది, కొంచెం చాయ్ తాగాలి. లేకపోతే బాత్రూమ్ రావట్లే, చాయ్ తాగాలి. తలనొస్తుంది, చాయ్ తాగాలి. అన్నం అరగలేదు, చాయ్ తాగాలి. ఎవ్రీథింగ్, ఎనీథింగ్ చాయ్, కెఫైన్, చాయ్ కానీ కాఫీ కానీ దీంతోనే ముడిపడి ఉంటుంది. అసలు చాయ్ కాఫీని అవాయిడ్ చేయమని ఎంతో వరకు చెప్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అవాయిడ్ చేయాల్సిన అవసరం నిజంగా ఉందా? ఒకవేళ ఉంటే అవాయిడ్ చేయడం ఎట్లా, ఆల్టర్నేట్ ఏముంది? Caffeine overdose is always, again, that is also an addiction. Caffeine or tea, in a way, green tea is good for health. ఓకే. అదే ఆ గ్రీన్ టీ తాగే వాళ్ళు తక్కువ ఉంటారు. మీరు ఎంతసేపు పాలు, ఆ పాలతో చేసిన చాయ్ పత్తి వేసుకుని, అది లేకపోతే కాఫీ పౌడర్, మిల్క్, దట్స్ వాట్ యువర్ అడిక్టెడ్ టు. అవును. అండ్ కఫెయిన్ ఓవర్లోడ్ ఆఫ్, మీరు రోజు 5-6 కాఫీలు తాగాలి, 5-6 చాయలు తాగాలి, రోజంతా తాగాలి అనుకున్నప్పుడు డిస్టర్బింగ్ యువర్ హెల్త్. కఫెయిన్ ఎంత చెండాలి, మంచిది కాదు. 2 minutes నూడిల్స్ కూడా అంతే చెండాలి. ఒకసారి తింటూ మొదలు పెట్టారు. మైదా ఈజ్ ది బిగ్గెస్ట్ కల్ప్రిట్. కాఫీ, టీ అండ్ మైదా, ఐ కన్సిడర్ దిమ్ యాజ్ మోస్ట్ డేంజరస్ ఫుడ్స్ యూఆర్ ఈటింగ్. సో ఈ టైంలో వాట్ వీ కెన్ డూ, ఏమన్నా తాగకుండా ఆపలేము, అసలు ఆపలేము. అసలు మొత్తం ఏమేమో అయిపోతుంది, తలంతా ఏదో అయిపోయి తిరిగిపోయి అసలు కింద మీద అయిపోతుంది సిస్టమ్ అంతా. దానికి ఆల్టర్నేటివ్ ఏం చేయాలి అని చేస్తున్న రీసెర్చ్ లో నుంచి టీ తాగాలి, టీ ఫీలింగ్ వాడికి కలగాలి. సో ఐ కాంట్ బి యాడ్ సమ్ హెర్బ్స్ అండ్ మేక్ ఇట్ టీ అలాంగ్ విత్ గ్రీన్ టీ. గ్రీన్ టీతో పాటు కొన్ని హెర్బ్స్ కలిపి హెర్బల్ టీ లాగా తీసుకొస్తే ఇట్స్ వెరీ టేస్టీ అండ్ వెరీ హెల్దీ. ఓకే. సో హెర్బల్ టీ అనేది ఒకటి తీసుకొచ్చి ఎంకరేజ్ చేసాము. పీపుల్ ఆర్ యూజింగ్ ఇన్ అవర్ సెల్ హెల్త్ క్లినిక్ లో విరివిగా వాడుకుంటున్నారు. దే ఆర్ వెరీ హ్యాపీ. హెర్బల్ టీతో పాటు కాఫీ కూడా ఉంది సార్ మీ దాంట్లో? కాఫీ కూడా ఉంది, బట్ ద ఇంగ్రీడియంట్స్ ఆర్ కొబ్బరి నూనెని స్ప్రే డ్రై చేసి పౌడర్ గా మార్చి, ఆ పౌడర్ లో కొద్దిగా కెఫెయిన్, అది కూడా న్యాచురల్ హెర్బల్ నుంచి తీసిన కెఫెయిన్ యాడ్ చేసి, టేస్ట్ కోసం కొద్దిగా మాంక్ ఫ్రూట్ ఎక్స్ట్రాక్ట్ యాడ్ చేసాం, విచ్ ఇస్ స్వీట్ బట్ నో షుగర్ ఇన్ ఇట్, నో గ్లూకోజ్ ఇన్ ఇట్. బట్ ఐ హర్డ్ దట్ మాంక్ ఫ్రూట్ స్వీట్నెస్ ఇస్ 200 times more than sugar అని. yes ఓకే. అందుకని 1% యాడ్ చేస్తే మాంక్ ఫ్రూట్ చాలు. అట్లా కొబ్బరి నూనె పౌడర్ లో కొద్దిగా కెఫెయిన్ కలిపి, మాంక్ ఫ్రూట్ కలిపి వేడి నీళ్ళలో కలుపు తాగండ్రా అని చెప్తే ఆ టేస్ట్ ఒకసారి చూస్తారు, నార్మల్ కాఫీ టేస్ట్ కి దగ్గరగా ఉంటుంది. పీపుల్ ఆర్ ఎంజాయింగ్ అండ్ షుగర్ యాక్చువల్గా సార్ వాళ్ళ సెల్ హెల్త్కి వెళ్ళినప్పుడు ఐ టేస్టెడ్ ఇట్, నిజంగా చాలా బాగుంటది. యాక్చువల్లీ చెప్పాలంటే కెఫైన్ పడాలి లేదంటే నెత్తి పగిలిపోయేలా ఉంది అనుకునే వాళ్ళకి యాప్ట్ అసలు అది హ్యాపీగా వాడుకోవచ్చు. 2 సార్లు వాడుకుంటే వెయిట్ లాస్ కూడా అవుతుంది. సార్ నాకు ఈ మధ్య ఈ మాంక్ ఫ్రూట్ గురించి బాగా వింటున్నా. మీరు చెప్పిన తర్వాత ఒకసారి నేను ఏం చేసిన అంటే సర్చ్ చేసిన మొత్తం, అండ్ ఐ ఫౌండ్ కొన్ని యాప్స్ లో మనకి దొరుకుతున్నాయి కూడా మాంక్ ఫ్రూట్ పౌడర్, అంటే దీన్ని షుగర్ ప్లేస్ లో వాడుకోండి అన్నట్టుగా ఇట్లా కూడా వచ్చేసినాయి మార్కెట్ లో. అసలు మాంక్ ఫ్రూట్ ఎందుకు వాడుతున్నాం? ఇప్పుడు కొంతమంది డేట్స్ వాడతారు, షుగర్ కి బదులుగా, బెల్లంకి బదులుగా డేట్స్ సిరప్ లేకపోతే ఇవి వాడుతూ ఉన్నారు. వై మాంక్ ఫ్రూట్? వాట్ ఈస్ అడ్వాంటేజ్? గ్లూకోజ్ లేనిది అది ఒకటే, స్వీట్ ఉంటుంది కానీ గ్లూకోజ్ ఉండదు.
ఇప్పుడు మీరు మెటబాలిజం మారి గ్లూకోజ్ మెటబాలిజంలో లేనప్పుడు కూడా ఇది వాడితే సడన్ గా సెల్స్ అన్ని వచ్చేసింది గ్లూకోజ్ అని ఒక నిమిషం ఫీల్ అవుతారు, అవుతాయి, మళ్ళీ వెంటనే అర్థం చేసుకుంటే నా ఇది దే ఆర్ నాకు అవసరం ఇది కాదని. మిమికింగ్ గ్లూకోజ్ అనేది అర్థం అవుతుంది. సో ఫ్రూట్ ఈజ్ లిటిల్ ఎక్స్పెన్సివ్ బట్ అబ్సల్యూట్లీ గ్లూకోజ్ ఫ్రీ. ఓకే, ఎంత ఉంటుంది సార్ మాంక్ ఫ్రూట్ రేటు? 9,000 నుంచి 25,000 దాకా ఉంటుందమ్మా, రకరకాల డిపెండింగ్ అపాన్ మన కంటెంట్. ఇప్పుడు మీది ఏదైతే ఈ పౌడర్ ఉందో, ఈ సిఎండి కాఫీ సెల్ హెల్త్ వాళ్ళది ఉందో, దీంట్లో మాంక్ ఫ్రూట్ కలుపుతున్నామని మీరు బొమ్మతో పాటు వేశారు ఇక్కడ. సో వాట్ క్వాలిటీ ఆఫ్ మాంక్ ఫ్రూట్ యూఆర్ యూజింగ్ ఇన్ దిస్? వెరీ హై క్వాలిటీ, అట్లీస్ట్ 18,000-20,000 లోపు ఉండదు మనకి వాడేది, బట్ వీ యూజ్ ఓన్లీ 1%. అడ్వాంటేజ్ ఈజ్ 1 or 1.5% ఆఫ్ ద టోటల్ నెట్ క్వాంటిటీలో ఉంటే సరిపోతుంది. ఇంపార్టెంట్ అనదర్ మీకు క్లారిటీ ఇవ్వాలి, స్టీవియా ఈజ్ ఆల్సో గుడ్. స్టీవియా ఆకులు కూడా మెడిసిన్ ప్రాపర్టీలో వాడతారు, అండ్ ఆ ఆకు నుంచి క్లీన్ గా ఎక్స్ట్రాక్ట్ చేస్తే అది కూడా ఈ ప్రాపర్టీస్ ఉంటాయి. ఆఫ్ లేట్ ఐ వాస్ టోల్డ్ స్టీవియా హెస్ బీన్ పౌడర్ ని కంటామినేట్ అయిపోయింది, దాంట్లో కూడా కలిపేస్తున్నారు రకరకాలుగా అంటున్నారు. కాబట్టి either I source directly the leaf and do it, or I rather rely on monk fruit. ఫ్రూట్ మనం తెప్పించుకుని సోర్స్ మనం తయారు చేయించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి, అండ్ దిస్ ఈజ్ మోర్ హెల్దీ ఆల్సో దాన్ స్టీవియా. బట్ ఒక రకంగా చెప్పాలంటే స్టీవియా మిడిల్ క్లాస్ ఇది హై క్లాస్. బట్ స్టీవియా కూడా వాడేవాళ్ళు కొంచెం చూసుకొని వాడాలన్న విషయం నాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే లేదంటే స్టీవియా విపరీతంగా వాడేస్తున్నారు కొంతమంది షుగర్ పేషెంట్లు. సో వాళ్ళు కూడా కొంచెం అది కూడా కంటామినేట్ అయిపోతుంది కాబట్టి దాన్ని కూడా చూసుకొని వాడుకోవడం బెస్ట్. లేదు అనుకుంటే ఇక మాంక్ ఫ్రూట్ వాడతామంటే చూసుకోరు అది కూడా. బట్ నెక్స్ట్ మార్కెట్ దీనికి బాగా ఉంది. ఇది కూడా నేను రోజుకు 2 సార్లు మాత్రమే తాగండి అంటాను కంపల్సరీ. ఎందుకంటే ఎక్కువ సార్లు తాగొద్దు, అడిక్ట్ అయిపోయి ఉన్నారు కాబట్టి, అసలు తాగకుండా ఉండలేము అంటున్నారు కాబట్టి ఇది 2 సార్లు తాగండి. 2 సార్లు తాగితే మీకు వెయిట్ లాస్ కూడా అవుతారు దాంతో, ఎందుకంటే కొబ్బరి నూనె పౌడర్ ఉంది కాబట్టి. దట్స్ అ నైస్ వన్. సో ఇట్లాంటి వెయిట్ లాస్ ప్రోడక్ట్స్ ఏమైనా ఉంటే మాత్రం టక్కున వాడేద్దామని చూస్తుంటారు చాలా మంది. సో బేసిక్ గా కాఫీ, టీ అనేది ఈ విధంగా మార్చుకోవడానికి చాలా వచ్చాయి. వచ్చిన తర్వాత కూడా చాలా మంది స్టిల్ ఆ టిపికల్ చాయ్ పెట్టుకొని తాగితేనే ఓ సాటిస్ఫాక్షన్ వస్తుంది. బట్ లెట్స్ సే మనము ప్రస్తుతం తింటున్న రైస్, మీరు అన్నట్టుగా రైస్ మొత్తం పిప్పి ఏం లేకుండా తీసి పారేస్తున్నారు. సేమ్ దే మనకి అస్సాం కానీ, లేకపోతే ఐ హావ్ సీన్ ఫ్యూ జాపనీస్ టీలు, చైనీస్ టీలు, ఇవన్నీ కూడా వీళ్ళు ఎక్కడ పాలు కలుపుకోరు డికాషన్ లో, రకరకాల ఛాయలు తాగుతారు. మంచి ఆరోమా ఉంటాయి, చాలా మంచి ఫ్లేవర్స్ ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. కానీ ఎందులో కూడా వాళ్ళు పాలు కలుపుకోవడం వి డోంట్ సీ. మిల్క్ షేక్స్ లో అట్లాంటి వాటిలో కలుపుకుంటారేమో కానీ ఇవి మాత్రం కాదు. ఓన్లీ ఇన్ ఇండియా. ఎగ్జాక్ట్లీ. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మనం ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్కి వెళ్ళినప్పుడు, అస్సాంకి అట్లా వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా వాళ్ళు డికాషనే తాగుతారు మాక్సిమం, చల్లగా ఉంటది కాబట్టి. పాలు కలుపుకోరు, ఓన్లీ మనమే కలుపుకుంటున్నాం పాలు. కేరళలో కూడా కలుపుకోరు, అక్కడ తాగింది. కేరళలో కూడా నోబడి యూజెస్ మిల్క్ ఇన్ దర్ టీ. సో అట్లే తాగుతారు. సో మనం మాత్రం అట్లా కలుపుకుంటున్నాము అనే విషయాన్ని ఫస్ట్ తెలుసుకొని మెల్లమెల్లగా మార్చుకొని ఇలాంటి వాటికి మెల్లగా అలవాటు పడితే మీ కెఫైన్ కోరిక తీరుతుంది అట్ ద సేమ్ టైం, అండ్ మీరు అది ఆ అన్హెల్దీ టీ, ఆ టిపికల్ ఎవ్రీడే టీ తాగరు. దట్ ఈస్ అ గుడ్ వన్. హెర్బల్ టీ ఆర్ గ్రీన్ టీ, అస్సాం టీ ఆర్ జపనీస్ టీ ఆర్ ఇవన్నీ కూడా బేస్డ్ ఆన్ హెర్బ్స్ ఓన్లీ. గ్రీన్ టీ అంటే కూడా ఆకులే కదా. అవును. సో ఈ డికాక్షన్ తాగండి, అవసరం దాంట్లో కొద్ది నిమ్మకాయ కలుపుకోండి, నిమ్మకాయ పిండుకోండి, సి విటమిన్ కూడా వస్తుంది. గుడ్ టేస్టీ హెర్బల్ టీ తాగండి. అది కూడా 1-2 సార్లు తాగండి, కాఫీ 2 సార్లు తాగండి, ఎంజాయ్ చేయండి. బట్ యూఆర్ నాట్ డిప్రైవ్డ్ ఆఫ్, యూఆర్ ఓన్లీ డిప్రైవ్డ్ ఆఫ్ మిల్క్. మీరు మిల్క్ కోసం కాదు కదా చాయ్ తాగుతుంది, కాఫీ తాగుతుంది. ఆ అలవాటు నిదానంగా మార్చుకుంటారులే. ఈ ఇండియాలోనే కదా, అది కూడా ఆల్మోస్ట్ చాలా మంది మారటం మొదలైంది. గమనించాను. ఇది కూడా నార్త్ ఈస్ట్లో తాగరు, కేరళలో తాగరు, ఎక్కువగా తాగేది చాయ్ తాగుతారు నార్త్ ఇండియాలో. మనకి మాత్రం కాఫీ ఎక్కువ అలవాటు. అవును, మన దగ్గర కాఫీ బాగా తాగుతారు. కాఫీ అందుకని ఈ కాఫీ తాగండి అని చెప్తున్నాను. ఓకే, ఓకే, రైట్. సో సెల్ హెల్త్ లో దెర్ ఆర్ నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్. లెట్స్ సే మీ ప్రోడక్ట్స్ లో ది బెస్టెస్ట్ ప్రోడక్ట్ ఏది, బాగా సెల్లింగ్ ప్రోడక్ట్ ఏంటి, బాగా పనిచేసే ప్రోడక్ట్ ఏది, బాగా పనిచేసే ప్రోడక్ట్ ఏది? ఓకే. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నది. ఇన్ఫ్లమేషన్ తగ్గాలి, ఓకే, జబ్బు తగ్గాలి, ఇన్ఫ్లమేషన్ సప్రెస్ చేయాలి, వేసుకున్న వెంటనే అది అబ్జర్వ్ అయ్యి లోపలికి వెళ్ళి పనిచేయాలి, బయో అవైలబిలిటీ విపరీతంగా ఉండాలి అని ఆలోచించేస్తున్నప్పుడు, పాత రోజుల్లో వెండి పళ్ళల్లో భోజనాలు చేసేవారు. దాంట్లో మధ్యలో ఒక బంగారు పువ్వు కూడా పెట్టారు. అవును. వేడివేడిగా అన్నం ఏంటంటే ఆ బంగారం నుంచి కొద్దిగా బంగారం, నానో పార్టికల్ అంత బంగారం అయినా
నోట్లోకి వెళ్తుంది, ఉమ్, ఉమ్, కొల్లైడల్ ఫామ్లో వెళ్తుంది, ఆ కొద్దిగా వెండి కూడా వెళ్తుంది. దట్ హ్యాస్ యాంటీ మైక్రోబైల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనే ఉద్దేశంతో ఆ సైంటిఫిక్ పర్పస్ ఉంది. కానీ డబ్బు గొప్పతనం చూపించుకోవడానికి కాకుండా రాజుల రోజు నుంచి కూడా వెండి పళ్ళాల్లోని బంగారు పళ్ళాల్లోని కొన్ని భోజనం చేసేవారు అంటారు కదా, అదే కాన్సెప్ట్ని తీసుకొని భస్మం చేసి బంగారాన్ని భస్మం చేసి ఓకే. కొల్లైడల్ రూపంలో దాన్ని లిక్విడ్ చేసి ఉహు, నానో గోల్డ్ అని తీసుకొచ్చి సబ్లింగ్వెల్ గా నాలుగు కింద వేసుకుని మేము కాసేపు ఉంచుకుని మింగండి ఉమ్ముతో సహా. ఓకే. సో దిస్ ఇస్ ద ప్రోడక్ట్ ఎస్, నానో గోల్డ్. సో దీంట్లో నిజంగానే గోల్డ్ ఉంటుంది అయితే. నిజంగానే గోల్డ్ ఉంటుంది. ఓకే. బట్ చాలా చిన్న చిన్న పార్టికల్స్, నానో 20 పార్టికల్స్ పర్ మాలిక్యూల్, 20 ppm 20 ppm సొల్యూషన్ అని ఉంది. కొల్లైడల్ సొల్యూషన్. హా, హా. ఒక రకం బంగారంలో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయో Hmm. దానిని మేము లిక్విడ్ రూపంలో తీసుకొచ్చి ఇట్ అవైలబుల్ ఫర్ పబ్లిక్. ఓకే. సో ఇన్స్టెంట్ గా Hmm. నాలుగు కింద పెట్టుకుని ఉమ్ముతో సహా వెళ్ళిపోతే వెళ్ళిన వెంటనే అబ్జర్వ్ అవుతుంది ఓ, అని పనిచేస్తుంది. ఓకే. ఫంక్షనల్ మెడిసిన్ అంటూ ఉంటాను కదా, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫంక్షనల్ మెడిసిన్ ఇన్ అవర్ సెల్ హెల్త్ క్లినిక్ విచ్ హ్యాస్ ఆల్ ద రిక్వైర్డ్ అప్రూవల్స్ ఫ్రమ్ FSSI ఆర్ ఏ డిపార్ట్మెంట్లో అప్రూవల్ అన్ని తీసుకున్న తర్వాతే మేము వాళ్ళు ప్రొక్యూర్ చేయడం జరిగింది. సో ఇది ఎవరైనా వాడొచ్చు. ఎవరైనా వాడచ్చు, 10 ml per day ఎవరైనా వాడచ్చు. 10 ml. ఓకే, ఓకే. గుడ్ ఫర్ బేసిక్ గా ఇన్ఫ్లమేషన్ గురించి మాట్లాడితే సార్, దీని గురించి కూడా ఒకసారి డిస్కస్ చేయాలనుకున్నా నేను. ఇంతకుముందు ఇన్ఫ్లమేషన్ అనే పదం అంటే తెలుసు, దెబ్బ తగిలితే దాని చుట్టూ అయ్యే ఇన్ఫ్లమేషన్ గురించి తెలుసు, కానీ కనిపించకుండా బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ గురించి ఎవరు మాట్లాడే వాళ్ళే కాదు. బట్ రీసెంట్ గా కొంతమంది సెలబ్రిటీస్, ముఖ్యంగా నేను విద్యా బాలన్ గారు మాట్లాడినప్పుడు విన్నా ఒక ఇంటర్వ్యూలో, ఆవిడ ఊరికే లావ్ అవుతున్నారు, బట్ నేను ఎంత డైట్ చేస్తున్నా ఏం చేస్తున్నా తగ్గట్లేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను డైటిషియన్ దగ్గరికి వెళ్ళి అందరితో చూపించుకుంటే ఫైనల్లీ వెన్ షీ వెంట్ టు అ ప్రాపర్ రైట్ పర్సన్ కలిసినప్పుడు ఆ వ్యక్తి చెప్పింది ఏంది అని అంటే, ఇట్స్ బికాస్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ ఇన్ యువర్ బాడీ. యూ షుడ్ రెడ్యూస్ యువర్ ఇన్ఫ్లమేషన్ ఇన్ ది బాడీ, దెన్ నీ బాడీ వెయిట్ తగ్గుతుంది. నువ్వు ఎన్ని డైట్లు చేసినా ఏం చేసినా కానీ అది రిటర్న్ వస్తూనే ఉంటుంది మళ్ళీ అని చెప్పేసి, ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికని ఆమెకి మెడిసిన్ ఏదో వాట్ ఎవర్ దే సజెస్టెడ్ అది వాడడం మొదలుపెట్టిన తర్వాత రెగ్యులర్ గా తీసుకునే డైట్ తీసుకున్నా కూడా షీఈస్ హ్యాపీ అండ్ హెల్దీ. ఎట్లుండాలి అట్లుంది. దట్ ఇస్ ట్రూ. అది కూడా అగైన్ కమ్ బ్యాక్ టు సర్కాడియన్ రిథమ్. ఏ సెల్స్ అయితే శరీరంలో ఇన్ఫ్లమేషన్ హీల్ చేయాలో ఆ హీల్ చేసే టైంలో వాటిని హీల్ చేయకుండా వాటిని డిస్టర్బ్ చేస్తే ఆ హీల్ చేయాల్సిన సెల్ ఇన్ఫ్లమేటిక్ అయిపోతుంది. పడుకోవాల్సిన టైంలో పడుకోకుండా పడుకుంటే అవి హీల్ చేస్తాయి. ఆ రిథమ్ బయాలజికల్ క్లాక్ పెట్టింది. రాత్రి సమయంలో కొన్ని సెల్స్ ఇన్ఫ్లమేషన్ హీల్ చేస్తాయి. మీరు ఆ సెల్స్ని హీల్ చేయనివ్వకుండా మీరు వాటిని సప్రెస్ చేస్తే అవే ఇన్ఫ్లమేటిక్ గా మారిపోతుంది, ఇంకా ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది. అదే అగైన్ కమింగ్ బ్యాక్ టు దట్ ఆల్సో సర్కాడియన్ రిథమ్ అనుగుణంగా ఒక బయాలజికల్ క్లాక్ అనుగుణంగా మీ జీవనశైలి ఉంటే ఇటువంటి సమస్యలు రావు. వచ్చినవి మార్చుకోవాలంటే ఏం చేయాలి అనే దాని మీద ఈ నానోగోల్డ్ లాంటివి, కుర్కురిన్ కానీ రకరకాల యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రోటోకాల్ తీసుకురావడం జరిగింది. దట్ ఈస్ ఆల్ న్యాచురల్ అండ్ హెర్బల్. ఓకే, ఓకే. సో బేసిక్గా ఇలాంటి ప్రోడక్ట్స్ ఇప్పుడు నేను చూపించిన 1-2 కాదు, ఇంకా ఎన్నో ప్రోడక్ట్స్ ఇన్ సెల్ హెల్త్, చాలా సప్లిమెంటరీస్, ఇవన్నీ కూడా ఆర్గానిక్గా చాలా మంచి క్వాలిటీని తీసుకొని తయారు చేయడం జరుగుతుంది. ఎందుకు అని అంటే, మనం డైట్ చేస్తే సరిపోదు. ఈ రోజులలో మనం తింటున్న చెత్తకి మన బాడీ మన బాడీ తీసుకున్న యూనో అవస్థకి మనం ఇస్తున్న దెబ్బకి బాడీకి దాన్ని రిపేర్ చేయాలి అని అంటే యూ నీడ్ ద బెస్ట్ ప్రోడక్ట్స్. సో అలాంటి ప్రోడక్ట్స్ని మీరు సెల్ హెల్త్లో చేస్తున్నారు. వెరీ నైస్ సార్, వెరీ నైస్ టు నో అబౌట్ దిస్. నిజంగా అమ్మో దీని రేట్ బాగానే ఉంది సార్, గట్టిగానే ఉంది. సడన్ గా మాట్లాడుతూ ఓకే రైట్. ఎంత గట్టిగా ఉంది? లక్షలు ఉందా? లేదు సార్, లక్షల్లో లేదు. దిస్ ఇస్ 4500. బట్ యా ఏంది అని అంటే, డాక్టర్లకు హాస్పిటల్లకు లక్షలు పెట్టుకునే బదులు హెల్త్ కాపాడుకోవడానికి ఇలాంటి ప్రోడక్ట్స్ పైన, అది కూడా నమ్మదగ్గ ప్రోడక్ట్స్ పైన ఇలాంటి వాటి పైన పెట్టుకోవడం అసలు ఏం ప్రాబ్లం లేదు, హ్యాపీగా పెట్టుకోవచ్చు. సో ఎస్, సో ఇలాంటి ప్రోడక్ట్స్ ఇంకా ఎన్నో ఉన్నాయి కాబట్టి వాటన్నిటి గురించి కూడా డిస్కస్ చేస్తూ, అండ్ PCOD గురించి మనం ఇంకా చాలా మాట్లాడాలి. బట్ డెఫినెట్గా రానున్న ఎపిసోడ్స్లో వీ విల్ టాక్ అబౌట్ PCOD, ఎందుకంటే ఇట్స్ అ మేజర్ ఇష్యూ ఇన్ ఫీమేల్స్ టుడే. సో దీని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ ది ఇన్ఫర్మేషన్. అండ్ దీని గురించి తెలుసుకుంటూ మెల్లిగా ఓహో దీనికోసం ఇది వాడాలి, దానికోసం ఇది వాడాలి అనే ఐడియా మాత్రం నాకు బాగా వస్తుంది.
అఫ్ కోర్స్ చూస్తున్న మీ అందరికి కూడా వస్తుందని అనుకుంటున్నా. మీ ఫీడ్‌బ్యాక్ కూడా మీరు ఇయ్యుండ్రి. థాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.